సార్ మీ దృష్టిలో అందం అంటే ఏంటి అసలు? చాలా మంచి ప్రశ్న. చాలా క్లిష్టమైన ప్రశ్న కూడా. మీరు అసలు సన్ స్క్రీన్ ఇవాళకి ఎంకరేజ్ చేస్తారా? పొద్దున్న చెప్తారా? సన్ స్క్రీన్ ప్రిపరేషన్‌లో పని లేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం డెర్మటాలజిస్ట్‌గా. మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరిచ్చే బెస్ట్ స్కిన్ కేర్ అడ్వైస్ ఏంటి? సినిమాలు మాత్రం దూరంగా ఉండకూడదని గ్రహించేస్తారు. ఖచ్చితంగా సినిమా నథింగ్ లైక్ సినిమా. దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. బెస్ట్ స్కిన్ కేర్ అడ్వైస్. సో కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది అసలు ఏంటి సార్ ఇది అసలు? అసలు ఈ ప్రశ్న మనకు అవసరం లేదని నా అభిప్రాయం. పింపుల్స్ వల్ల చాలామంది డిప్రెషన్కి వెళ్తారు. కానీ ఒక ఇంజనీర్ పేషెంట్ సొరియాసిస్తో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడొచ్చినా అతనికి అయినా ఒత్తిడి తగ్గించుకో అని చెప్తూ వచ్చాను. ఎప్పుడు ఇదే సలహా ఇస్తుంటే అతనికి ఒక రోజు చిరాకు వచ్చినట్టుంది. అసలు ఏంటి సార్ ఒత్తిడి అంటే ఏంటి చెప్పండి అన్నాడు. నేను కూడా మరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ అద్దెని కొంత నా మీద బర్డెన్ తగ్గుతుందని అతను నా రూమ్మేట్గా ఉంటాను ఒప్పుకున్నా. కానీ ఉండగా వెల్కమ్ టు ఇండాక్స్. మంచి వెదర్లో కూర్చున్నాం కదా, సన్లైట్ కూడా లేదు అనుకొని సన్ స్క్రీన్ రాసుకోకూడదు అనుకున్నాను. కానీ వాళ్ళ నేను తెలుసుకుంది ఏంటంటే క్లౌడ్ ఉన్నా కూడా సన్ స్క్రీన్ కంపల్సరీగా రాసుకోవాలండి అండి, ఎందుకంటే యూవీ రేస్ కిందకు వస్తాయంట. సో మోస్ట్ ఆఫ్ ద యంగ్ జనరేషన్కి మనకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన, సోషల్ మీడియా ఓపెన్ చేసిన స్కిన్ కేర్ బ్రాండ్స్ వస్తున్నాయి. సన్ స్క్రీన్ వాడాలి. బిట్ ఆఫ్ స్కిన్ ఫోబియా అనేది we have seen predominant in the last few years. ఎప్పుడైతే కోవిడ్ తర్వాత కాన్షియస్నెస్ ఆన్ హెయిర్ అండ్ స్కిన్ ఎప్పుడైతే ప్రిడామినెంట్గా పెరిగిందో, మోర్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ కూడా మార్కెటింగ్ చేయడానికి స్టార్ట్ అయినాయి. కానీ మనం వీ నీడ్ టు అండర్స్టాండ్ ద రూట్ కాజ్. అసలు మనకి ఒక స్కిన్లో వచ్చే మేజర్ ఫ్యాక్టర్స్కి టెక్నికల్గా టెక్నాలజికల్గా వెళ్ళాలా, న్యాచురల్గా ఇంట్లో చేసుకోవాలా అనేది ఇప్పటికీ చాలామందికి తెలియకపోవచ్చు. అందుకని మేము వీ వాంటెడ్ టు ఇన్వైట్ అ వెరీ గుడ్ డర్మటాలజిస్ట్. అసలు దీని గురించి బాగా మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే, ఇంట్లో ఇదివరకు మాయిశ్చరైజింగ్ కావాలంటే నెయ్యి రాసుకునే వాళ్ళము, కోకోనట్ ఆయిల్ ఇంట్లో చేసుకునే హెడ్కి రాసుకుని హెడ్ మసాజ్ చేసుకునే రోజుల దగ్గర నుంచి మంచి మంచి బ్రాండ్స్తో ఇవాళ మార్కెటింగ్ చేస్తున్న బ్రాండ్స్ని మనం ప్రిడామినెంట్గా తీసుకొని చేసుకుంటున్నాం కదా. సో వీ హ్యావ్ ఇన్వైటెడ్ 36 years ఎక్స్పీరియన్స్ ఉన్న డర్మటాలజిస్ట్ హూ ఇస్ అ 67-year-old పర్సన్, మిస్టర్ రామ్మూర్తి గారు. ఆయన ద్వారా వాట్ వీ వాంటెడ్ టు యాక్చువల్లీ కన్వే ఈస్, లైఫ్లో మనకి స్కిన్ అయినా హెయిర్ అయినా ఏ బాడీలో అయినా ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు హీల్ బై ఇట్ సెల్ఫ్. అది నేను చెప్పడం కాదు, ఆయన ఏం చెప్తారో నేను యాక్చువల్లీ వెయిట్ చేస్తున్నాను. సో మిస్టర్ రామ్మూర్తి ఈజ్ అన్ ఆథర్ ఫర్ ద సౌత్ ఇండియన్స్ ఫుడ్, వన్ ఆఫ్ ద వెరీ రేరెస్ట్ బుక్ ఇన్ సోరియాసిస్, అండ్ హీఈస్ వన్ ఆఫ్ అ వెరీ ఫ్యూ పర్సన్ హూ సేస్ మనం డైలీ బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ రాసుకోవాల్సిన పని లేదు, కొన్ని అకేషన్స్కి మాత్రమే సన్ స్క్రీన్ రాసుకోవాలి అనే వాళ్ళల్లో ఆయన ఒకళ్ళు. ఇవాళ మేజర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇస్, ప్రతి 2 గంటలకి సన్ స్క్రీన్ రాసుకోవాలి అనే రోజుల దగ్గర నుంచి ఒక ఆయన్ని మనం పిలిచి అసలు సన్ స్క్రీన్ రాసుకోవద్దనే ఒక డిబేటబుల్ థింగ్. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. నాకు చాలా ఇంట్రెస్టింగ్, ఎందుకంటే నా డర్మటాలజిస్ట్ నాకు సన్ స్క్రీన్ కంపల్సరీగా రాసుకోవాలని చెప్పారు. బట్ ఐమ్ నాట్ యాక్చువల్లీ కాన్ఫ్లిక్టింగ్ విత్ ఎనీ అదర్ డర్మటాలజిస్ట్, బట్ this particular dermatologist have seen 4 decades of generations. అక్కడి నుంచి ఇక్కడి వరకు ఏం మారుతూ వస్తుందో ప్రతి ఒక్కటి మనం ఇవాళ మాట్లాడుకోబోతున్నాం. సో పాడ్కాస్ట్కి వెళ్ళే ముందు, యాజ్ ఐ ఆల్వేస్ సే, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై పాడ్కాస్ట్. నచ్చితే ఇంకొక నలుగురికి షేర్ చేయండి. సో చేశారు కదా, లెట్స్ గో డైవ్ ఇన్ టు ద పాడ్కాస్ట్. సో వెల్కమ్ టు ఇంటాక్స్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మూర్తి గారు వచ్చినందుకు. సో సార్, నార్మల్గా ఏంటి అంటే నేను ఎక్కువ స్కిన్ కేర్ వాడతాను. చాలామంది నా జనరేషన్ వాళ్ళంతా ఎక్కువ స్కిన్ కేర్ వాడతారు. సో మేము అసలు స్కిన్ కేర్ గురించి మాట్లాడదాం అనుకున్నప్పుడు, సరే అసలు ఎవరిని తీసుకొద్దాం అనుకున్నప్పుడు, సరే ఒక యంగ్ వాళ్ళని తీసుకొచ్చే కంటే అసలు ఇదివరకు ఇప్పటికి ఏం మారింది, అండ్ మా పేరెంట్స్ వాడని కూడా మేము వాడుతున్నాం, మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ వాడని కూడా మేము వాడుతున్నాం. కాబట్టి అసలు ఆ డిఫరెన్స్ ఏంటి అంటే, ఎన్వైర్న్మెంట్లో చేంజెస్ ఏంటి, ఏమొస్తున్నాయి, దానికి మనం నిజంగా వాడాలా లేదా అని నిజంగా చెప్పే వాళ్ళలో మేము చూస్తున్నప్పుడు మీరే నాకు ఫస్ట్ తట్టారు యాక్చువల్లీ. సో ఫస్ట్ అసలు మనం మనం నాకు చాలా మాట్లాడాలి, కానీ అసలు ఫస్ట్ మీ లైఫ్ జర్నీ యాజ్ అ డర్మటాలజిస్ట్గా ఆల్మోస్ట్ 36 years ఎక్స్పీరియన్స్లో
ఎక్కడ స్టార్ట్ అయింది? మీరు ఏమేమి చేంజెస్ చూసుకుంటూ వచ్చారు మీ జర్నీలో? నేను ఎండీ డెర్మటాలజీ కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్‌లో 1987లో పూర్తి చేసి ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరా. తర్వాత సత్తెనపల్లి, నర్సరావుపేట కూడా వీక్లీ వన్స్ వెళ్తూ ఉండేవాడిని. అక్కడ వారానికి 125 మంది, 130 మంది పేషెంట్లు కూడా చూస్తూ ఉండేవాడిని. ఈ కాస్మెటాలజీ అవేర్‌నెస్ అనేది గత 10, 15 సంవత్సరాలుగానే బాగా ఎక్కువైంది. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రానిక్ మీడియా, అదర్ సోషల్ మీడియా. దీనికి ఆహ్, ఆకర్షితులయ్యో మొత్తానికి ఇదొక జాడ్యంలా ఒకరి నుంచి ఒకళ్ళకి అంటుకోవటం వల్ల ఈ కాస్మెటాలజీ, ఈ స్కిన్ కేర్ అంటూ ఏదో వస్తున్నాయి గానీ, ఏదైనా సమగ్ర శరీర ఆరోగ్యానికి ఏ జాగ్రత్తలు తీసుకుంటామో అవే జాగ్రత్తలు చర్మ ఆరోగ్యానికి కూడా వర్తిస్తాయి, పనికొస్తాయి. కాబట్టి మా పూర్వీకులు గానీ, మీ పూర్వీకులు గానీ ఏం తిన్నారో, వాళ్ళు ఎలా బతికారో అలా మనం బతకగలిగితే మన చర్మానికి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. కాకపోతే ఇప్పుడు కొన్ని మీరు చెప్పినట్టు వాతావరణంలో ఖచ్చితంగా కొన్ని మార్పులొచ్చాయి. పొల్యూషన్ ఎక్కువైపోయింది. తర్వాత ఓజోన్ లేయర్ తూట్లు పడుతుంది. దానివల్ల ఇంతకుముందు ఇంటాక్ట్‌గా ఉన్న రోజుల్లో యూవీసీ రేడియేషన్ అసలు మోస్ట్ హార్మ్‌ఫుల్ రేడియేషన్ టు ది హ్యూమన్ బాడీ, ఆల్ క్రీచర్స్‌కి. ఆ యూవీసీని ఈ ఓజోన్ లేయర్ సమర్థవంతంగా ఫిల్టర్ చేయగలిగేది. ఇప్పుడు ఈ ఏరోప్లేన్స్ వాటి నుంచి విడుదలయ్యే గ్యాసెస్ కానీ, ఇండస్ట్రియల్ గ్యాసెస్ కానీ, ఈవెన్ రెఫ్రిజిరేటర్స్ నుంచి విడుదలయ్యే గ్యాసెస్ కానీ, ఈ ఓజోన్ లేయర్‌కి తూట్లు పొడుస్తున్నాయి. అందువల్ల యూవీసీ రేడియేషన్ కొంత చేరుతోంది. ముఖ్యంగా దానివల్ల మనకి పెద్ద పెద్ద ముంచుకొచ్చిన ప్రమాదం ఏమీ లేదు కానీ, ఏదేమైనా అవుట్‌డోర్ యాక్టివిటీస్ ఈ రోజుల్లో ఎక్కువయ్యాయి. ఆ విధంగా సోలార్ రేడియేషన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అని కూడా అంటాం. సూర్యరశ్మి. దీనికి కూడా మనం ఎక్కువగా ఎక్స్‌పోజ్ అవుతున్నాం. ఈ పొల్యూషన్ ఒకటి. దీనివల్ల చర్మంలో కొన్ని మార్పులు ఇదివరకు లేనివి ఇప్పుడు కొన్ని వస్తున్నాయి. అంత తీవ్రంగా పరిగణించాల్సిన మార్పులు నిజానికి ఏం రావట్లేదు ఇప్పటికి గూడా. కానీ ఈ ప్రకటనల వల్ల ఏమో వస్తాయేమో మనకు గూడా అని భయపడి కొంత, ప్లస్ ఈ రోజుల్లో కుర్రకారు దగ్గర డబ్బులు కూడా బాగా ఉంటున్నాయి. ఇంజినీర్లు అవుతున్నారు. చాలా చిన్న వయసులోనే ఆర్థిక సంపాదన మొదలైంది. దాని మీద అజమాయిషీ తల్లిదండ్రులకి లేదు, ఉండట్లేదు. అటు పిల్లలు ఇష్టపడట్లేదు. వీళ్ళకి ముందుకొచ్చి ఏం ఖర్చు పెడుతున్నాం, ఏం చేస్తున్నాం అనటానికి వీళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. ఈ రోజుల్లో పిల్లల్ని ఏమన్నా అనాలి అంటే అడగాలంటే భయపడుతున్నారు తల్లిదండ్రులు గూడా. ఎందుకంటే ఒకరిద్దరు సంతానం కనటం వల్ల, వాళ్ళని గారాబంగా పెంచడం వల్ల మనం ఏమన్నా అడిగితే వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారేమో అని అడగలేకపోతున్నారు. అందువల్ల ఈ ధనాన్ని విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారు కాస్మెటిక్స్ కోసం అవి. ఈ సౌందర్య పోషణకి కావాల్సిన ఉత్పత్తి చేసే ఇండస్ట్రీస్ ఒకప్పుడు ఇన్ని లేవు. ఇప్పుడు చాలా ఎక్కువయ్యాయి. ఇదివరకు చందనం పూసుకుంటే సరిపోయేది. లేదా పసుపు పూసుకునేవారు, లేదా కుంకుడుకాయలు వాడేవారు. బ్రహ్మాండంగా ఆరోగ్యంగా నిగనిగలాడే చర్మంతో ఉండేవారు. బట్ ఈ రోజుల్లో అవి పోయాయి. ఈ కృత్రిమమైన వాటి పట్ల మోజు ఎక్కువయింది. ఇది ముఖ్యంగా నేను అనుకోవటం కాలేజెస్‌లో కుర్రకారులో ఎక్కువగా ఉంది ఇది. ఈ కాలేజెస్‌లో మరి ధనికుల పిల్లలే కాకుండా మధ్యతరగతి కుటుంబం పిల్లలు కూడా మరి అందులో చదువుతూ ఉంటారు. అయితే ఎక్కువగా ఈ కాస్మెటిక్స్ వాడేది ధనికుల పిల్లలు. వీళ్ళని చూసి అంతగా ఆర్థిక స్తోమత లేని వాళ్ళు కూడా దానికి ప్రభావితమై వాళ్ళు కూడా మొత్తం మీద ఏదో విధంగా డబ్బులు తల్లిదండ్రుల గురించి అడిగి తీసుకునో ఏదో విధంగా మొత్తం మీద వాళ్ళు కూడా, లేకపోతే వాళ్ళ సొంతంగా వాళ్ళే అమ్మాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిల కంటే ఎక్కువగా ఇది అమ్మాయిలే ఎక్కువ ఉంది. ఈ సౌందర్య పోషక పదార్థాలని, ఏజెన్సింగ్ సబ్స్టెన్స్ వాడుకోవాలి, మనం ఇంకా అందంగా కనపడాలనేటువంటి తపన అమ్మాయిల్లో మరీ ఎక్కువగా ఉంది ఈ రోజుల్లో అబ్బాయిల కంటే. ఇది నేను గమనిస్తున్న పరిణామం, తేడా. అందువల్ల ఈ పదార్థాల మీద మోజు ఎక్కువ అవ్వటం, కాస్మెటిక్స్ ఎక్కువగా కొనటం, ఎక్కువగా వాడటం, కృత్రిమ పదార్థాల మీద ఎక్కువ ఆహ్, ఈ ఇదివరకటి పూర్వకాలంలో చాలా న్యాచురల్ సబ్స్టెన్స్ మీద ఆధారపడేవారు. ప్రకృతి నుంచి వచ్చిన వాటిని వాడుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం జరుగుతూ ఉండేది. కానీ ఇవాళ
కృత్రిమంగా తయారు చేయబడిన పదార్థాలని మాత్రం వాడుకోవాలనేటువంటి తపన ఎక్కువైంది. అందులో ఏం సందేహం లేదు. అది అవసరానికి మించే వాడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. నార్మల్‌గా మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు మీరు నార్మల్‌గా అడుగుతారా సార్ అసల? అంటే ఏం వాడుతున్నారు మీ డే టు డే యాక్టివిటీస్‌లో? మీరు ఎప్పుడైనా తిట్టిన రోజులున్నాయా? ఎందుకని వాడుతున్నారని? అటువంటి అవసరం జనరల్‌గా ఉండదు. అంటే మేము వ్యాధిని బట్టి క్వెషన్స్ అడగటం జరుగుతూ ఉంటుంది. వాళ్ళొచ్చిన ప్రాబ్లమ్‌ని బట్టి అలా ఫోకస్డ్‌గా అడుగుతాం గానీ, వాళ్ళ రోజు వాళ్ళ దినవారీ చర్యలు వాళ్ళు ఏమేమి వాడుతున్నారు, ఏమిటి అడగాల్సిన అవసరం ఉంటే అడుగుతాం. అంతేగాని ప్రతిదానికి ప్రతి పేషెంట్‌ని వాళ్ళకొచ్చిన సమస్యలు పక్కన పెట్టి, అసలు రొటీన్ వాళ్ళు ఏమేం చేస్తున్నారు అడిగేంత టైం ఉండదు, అవసరం లేదు. నేను అంటే లాస్ట్‌కి అడగాల్సిన క్వెషన్ నేను మిమ్మల్ని ఫస్ట్‌కే అడిగేస్తాను. మీరు మీ ఎక్స్‌పీరియన్స్‌లో మీరిచ్చే బెస్ట్ స్కిన్ కేర్ అడ్వైస్ ఏంటి అసలు? ప్రత్యేకంగా స్కిన్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మన సమగ్ర శరీర ఆరోగ్యం కోసం ఏవైతే ముఖ్యమైన ఉన్నాయో అవి పాటిస్తే సరిపోతుందని నా యొక్క అనుభవం, నా నా అభిప్రాయం గూడా. శరీరానికి విశ్రాంతి, నిద్ర చాలా అవసరం. అది ఈ రోజుల్లో చాలా తక్కువైపోయింది. ఇదివరకి 4, 5 దశాబ్దాల క్రితం అంత మానసిక ఒత్తిడి ఉండేది గాదు ప్రజల్లో. ఇవాళ మరి ధనాన్ని సంపాదించాల్సిన అవసరాలు ఎక్కువైపోయాయి మార్కెట్ వల్ల. దానివల్ల చాలా ఒత్తిడికి లోనవుతున్నారు. ఏ వృత్తిని తీసుకున్నా ఒత్తిడికి లోను గాని వాళ్ళంటూ లేరు. ఇవాళ రూపాయి సంపాదించాలంటే అడుగు తినేవాడు కూడా ఒత్తిడికి లోనవుతున్నాడు. హ్మ్. వాడు చాలా ప్లాన్ జేసుకోవాలి. ఎక్కడ నిలబడి అడుక్కోవాలి, ఎక్కడ జనం బాగా ఉంటారు ఏమిటి అనేది చూసుకొని వాడు బ్రెయిన్ అప్లై చేయాలి, నిలబడాలి ఎండలో. సో, అందరికీ ఎవరికుండే ఒత్తిడి వారికున్నది. ప్రత్యేకంగా కొంతమందిని కొన్ని వ్యాధులు, చర్మ వ్యాధులు ఒత్తిడి వల్ల ప్రభావితం అవుతూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో ఒత్తిడిని అవాయిడ్ చేయండి, చెప్తూ వస్తూ వచ్చాను. కానీ ఒక ఇంజినీర్ పేషెంట్ సోరియాసిస్‌తో బాధపడుతూ ఉన్నాడు. ఎప్పుడొచ్చినా అతనికి నాయనా ఒత్తిడి తగ్గించుకో అని చెప్తూ వచ్చాను. అతను ఒకరోజు బాగా తగ్గిపోయింది ఆ వైద్యంతో. ఎప్పుడూ ఇదే సలహా ఇస్తుంటే అతనికి ఓ రోజు చిరాకొచ్చినట్టుంది. అసలు ఏంటి సార్ ఒత్తిడంటే ఏంటి చెప్పండి అన్నాడు. అంటే అప్పటికప్పుడు నేను సమాధానం చెప్పలేకపోయాను బాబు. నెక్స్ట్ వీక్‌లో నీకు తప్పకుండా చెప్తా అని చెప్పి నేను కూడా గట్టిగా ఆలోచన మొదలెట్టి అసలు ఒత్తిడి అంటే ఏమిటి? ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ఒత్తిడి ఏం లేదు మాకు. చాలా హ్యాపీ లైఫ్ మాది. మాకన్నీ ఉన్నాయి. మమ్మల్ని అందరూ బాగానే చూస్తున్నారు. మాకేం ఇబ్బందులు లేవని చెప్తూ వస్తున్నారు. మరి ఇంకా ఒత్తిడి అంటే ఏమిటి? రొటీనే ఒత్తిడి. నేను సెల్ ఫోన్‌ని ఛార్జింగ్ చేసేటప్పుడు నాకు ఈ ఐడియా వచ్చింది. సెల్ ఫోన్ ఇన్ని రోజులు వాడకపోయినా మనం దాన్ని ఛార్జింగ్ చేసుకోవాల్సొస్తుంది. వాడుతున్నా ఛార్జింగ్ చేసుకోవాల్సొస్తుంది. అలాగే ఇంట్లో ఉండే అమ్మ కూడా, బయట ఉద్యోగం చేయని అమ్మ కూడా ఇంట్లో కిచెన్ వర్క్‌లో ఆవిడ మరి ఏం కూరలు వండాలి, ఏం చేసి పెట్టాలి, ఎవరికి ఏం చేసి పెట్టాలి, ఎవరికి ఏ బట్టలు సిద్ధం చేసి పెట్టాలి, ఇవన్నీ ఆవిడకుండే ఆలోచన ఆవిడకుంటది. ఆవిడే తన మెదడుని ఉపయోగించుకుంటోంది. సో, ఆవిడకుండే ఒత్తిడి ఆవిడకి ఉంది. అదే 4 గోడల మధ్య అదే లైఫ్ రోజు అంటే అదే రొటీన్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఒత్తిడి. యూ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ యువర్ బ్రెయిన్ and it is getting discharged. So, finally, what I learned is that we must treat our brains as batteries. They also get discharged. సో, డిశ్చార్జ్ అయినప్పుడు నెగెటివ్ ఫోర్స్ అని బాగా ఎక్కువగా ప్రబలుతాయి. అందువల్ల నెగెటివ్ ఫోర్స్ అనేది ఎప్పుడూ కూడా మానవ శరీరానికి, ఆరోగ్యానికి మంచిది కాదండి. ఎప్పుడూ పాజిటివ్ స్పిరిట్స్తోనే ఉండాలి మనం. పాజిటివ్ స్పిరిట్స్‌తో ఉన్నవాడి ఆరోగ్యం నెగెటివ్ స్పిరిట్స్‌తో ఉన్నవాడికి ఉండదు. సో, ఈ ఛార్జింగ్ చేసుకుంటూ ఉండాలి మరి. బ్రెయిన్ ఛార్జింగ్ చేసుకోవడం అంటే ఏంటి సార్ అన్నాడు అతను. అని అడిగారా సార్ అడిగితే మరి మిమ్మల్ని? నన్నడిగాడు. అడిగితే బ్రెయిన్ ఛార్జింగ్ చేసుకోవడం అంటే వినోదం కావాలి. మరి రొటీన్ నుంచి బయటపడాలి. ఎలా పడతాం? నేను కోవిడ్‌లో నాకు ఒకప్పుడు స్టూడెంట్‌గా ఉన్న డేస్‌లో సినిమాలంటే చాలా విపరీతమైన మోజు. సినిమా చూడకుండా ఉండలేకపోయేవాడిని. రేపు ఎగ్జామ్ ఉన్నా కూడా ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడు, ఎండీ చదువుతున్నప్పుడు ఇవాళ నేను సినిమాకెళ్తే నాకు టెన్షన్ తగ్గిపోయేది. వచ్చి గట్టిగా మళ్ళా 3, 4 గంటలు కూర్చొని చదువుకునేవాడిని. సో, మళ్ళా కోవిడ్ పుణ్యమా అని చెప్పేసి మా హాస్పిటల్ మూసేసి ఇంట్లో కూర్చున్నప్పుడు, ఇంకా ఏం చేయాలి? హౌ టు కిల్ టైమ్ అనేటువంటి ఇదిలో ఇంకా అప్పుడే కొత్తగా హోమ్ థియేటర్ ఒకటి పెట్టించుకున్నా. ఇక సినిమాలు చూడటం మొదలెట్టాను. మార్నింగ్ షో, మ్యాట్నీ, ఫస్ట్ షో ఇలాగా. ఇలా చూస్తూ ఉంటే అప్పుడు మళ్ళా రీడిస్కవర్ ది బ్యూటీ ఆఫ్ ది మూవీ. సో, అంతసేపు అంత పెద్ద స్క్రీన్ మీద ఆ ఇమేజెస్ చూడటం వల్ల మన మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గిపోతుందని నేనప్పుడు గ్రహించాను నేను.
ఇప్పుడు కూడా అది ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ 2 ఏళ్ళు బట్టి రెగ్యులర్ కోవిడ్ తర్వాత మళ్ళీ చేస్తూ వస్తున్నాను. పేషెంట్‌ని ఇదివరకు ఒక 5, 6 గంటలు చూశాక ఇంకా చూడాల్సొచ్చేటప్పటికి చిరాకు, కోపం వచ్చేది. వాళ్ళు ఒక ప్రశ్న ఎక్కువ అడిగినా గానీ చెప్పడానికి నాకు మానసికంగా సిద్ధంగా ఉండేవాడిని కాదు. చిరాకు, కోపం కూడా వచ్చేవి. కానీ బాగోదు కదా! వాళ్ళ మీద అరవటం, తిట్టడం. అందువల్ల అణుచుకోవడం జరుగుతూ ఉండేది. ఈ అణుచుకోవడం వల్ల బీపీ పెరగడం, తల దిమ్మెక్కడం లాంటివి ఉండేవి. ఇటువంటి పరిస్థితుల్లో పేషెంట్‌ని ఎగ్జామిన్ చేయడం కొంచెం ఇబ్బందికరమైన విషయమే. అందువల్ల మళ్ళా నేను సినిమాలు మాత్రం దూరంగా ఉండకూడదని గ్రహించా. ఖచ్చితంగా సినిమా నథింగ్ లైక్ సినిమా. దేర్ నో డౌట్ అబౌట్ ఇట్. ఎవరికి ఇష్టమైన సినిమా వాళ్ళు చూస్తూనే ఉండాలి. ప్రతిరోజు ఒక అరగంటో, గంటో మీకు మీరు కేటాయించదగిన సమయాన్ని బట్టి సినిమాలు మాత్రం రెగ్యులర్‌గా చూస్తూ ఉండాలి. తర్వాత ఏ మతస్థులు వాళ్ళు వాళ్ళ గుడికో, చర్చ్‌కో, మసీదుకో వెళ్ళి ఒక గంట సేపు ఉండాలి. ఆధ్యాత్మిక చింతన కూడా కొంతవరకు మైండ్‌ని ఛార్జింగ్ చేస్తుంది. అలాగే మంచి మిత్రులంటే నా ఉద్దేశంలో మంచి జోక్స్ వేసి మనల్ని నవ్వించే మిత్రులు. అంతేగాని మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు, మనల్ని ఏడిపించే మిత్రులు కాకుండా నిజంగా అటువంటి మిత్రులు మన జీవితంలో ఒకడు ఉంటే చాలు. చాలా అదృష్టవంతుల కిందే మనల్ని మనం పరిగణించుకోవచ్చు. సో, అటువంటి ఫ్రెండ్ కంపెనీలో వారానికి ఒక గంట గడిపినా చాలు. మైండ్ ఛార్జ్ అవుతుంది. ఈ విధంగా మైండ్ అనే బ్యాటరీని ఛార్జింగ్ చేసుకుంటే, ఈ చిరాకులు, కోపాలు, అసహనాలు ఇవన్నీ చాలా వరకు తగ్గిపోతాయి. మనం కూల్ టెంపర్‌మెంట్‌తో ఉండొచ్చు. ఇది నేను ప్రాక్టికల్‌గా అనుభవిస్తున్నాను. అనుభవిస్తూ సలహా ఇస్తున్నాను నేను. అబ్బా! బెస్ట్ స్కిన్ కేర్ అడ్వైస్. నాకు తెలిసి చాలామంది ఇది వాడండి, అది వాడండి అని చెప్తారు సార్. సో, నార్మల్‌గా నేను నేను బాగా చూసిందేంటి సార్, ఒక మనిషికి అవసరం ఉండేది రెండోడికి వేరే వాడికి అవకాశం అది. అంటే వాడికి అవసరం, వేరే వాడికి అవకాశం. సో, ఎప్పుడైతే మనిషికి అవసరం స్కిన్ కేర్ అవసరం అని తెలిసిందో, వేరే వాళ్ళ అవకాశం వచ్చి కాస్మెటాలజీ స్టార్ట్ అయిందని నేను అనుకుంటా. సో, అసలు డెర్మటాలజీ అంటే ఏంటి? అసలు కాస్మెటాలజీ అంటే ఏంటి? కాస్మెటాలజీ, డెర్మటాలజీలో ఒక ఉపశాఖగా అభివృద్ధి చెందుతోంది. ఆ! అది కూడా గత 4 దశాబ్దాలుగా, ముఖ్యంగా ఈ 2 దశాబ్దాలుగా మన దేశంలో. కాస్మెటాలజీ పాశ్చాత్య దేశాల్లో ఆవిర్భవించి బాగా వృద్ధి చెంది చాలా 50 సంవత్సరాల పైనే అయింది. కానీ గత 20 సంవత్సరాల్లోనే మన ఇండియాలో కూడా ఈ కాస్మెటాలజీ అనే దానికి ఒక సబ్జెక్టు, అదొక అవగాహన బాగా పెరిగింది ప్రజల్లోనూ, ఈ వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా. సో, మీరెలా చూస్తారు సార్ యాస్ ఎ డెర్మటాలజిస్ట్‌గా? కాస్మెటాలజిస్ట్ ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి కావాల్సినట్టుగా ఉంటుందా? లేకపోతే టెక్నాలజీ ద్వారా మనం ఉన్న ఎగ్జిస్టింగ్ స్కిన్‌ని మనమే డ్యామేజ్ చేసుకుంటున్నామా? స్కిన్‌ని కావాలని ఎవరు డ్యామేజ్ చేసుకోరు కదా! కాపోతే ఆహ్, ఎక్కువగా ఎండలో గడపకూడదు. అదొకటి. ఎండ ఎక్స్‌పోజర్ అంత మంచిది కాదు. తర్వాత బాగా నీరు తీసుకోవాలి. స్కిన్ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. ఫ్రూట్సు, వెజిటబుల్సు, లీఫీ వెజిటబుల్సు చాలా డ్రై ఫ్రూట్సు చాలా ఉపయోగపడతాయి. కావాల్సిన శరీరానికి కావాల్సిన వైటమిన్స్, మినరల్స్ అన్నీ వాటి ద్వారా మనకు లభ్యమవుతాయి. అలాగే మీట్, ఎగ్, ఫిష్ వీటి వల్ల కూడా ఇటువంటి శరీరానికి అవసరమైన ప్రోటీన్ గానీ, లేదా ఇంకా ఆహ్, ఎసెన్షియల్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇటువంటివన్నీ కూడా పుష్కలంగా లభ్యమవుతాయి. సో, ఈ రకంగా మనం ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణ పద్ధతిలో మన జీవితాన్ని మలుచుకొని దాన్ని ఏ ఆచరిస్తూ పోతే ఆరోగ్యానికి ఎటువంటి ఢోకా ఉండదు. అంటే ఇది యంగ్ జనరేషన్ కానివ్వండి, నా ముందు జనరేషన్స్ కానివ్వండి, అందరూ ఫేస్ చేస్తుంది ఏంటంటే ఎస్‌పీఎఫ్. చాలా అతి తక్కువ మందిలో అసలు సన్‌స్క్రీన్ వాడాల్సిన అవసరము లేదు. కొన్ని చోట్ల మట్టుకే వాడితే సరిపోతుందనే వాళ్ళలో మీరు ఒకళ్ళు. మీరు అంటే ఇవాళ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, సోషల్ మీడియా ఓపెన్ చేసినా సన్‌స్క్రీన్ వాడండి, సన్‌స్క్రీన్ వాడకపోతే కష్టం. 2 గంటలకోసారి రాసుకోండి. 2 గంటలకోసారి రాసుకోండి. సిస్టమ్ ముందున్నప్పుడు రాసుకోండి. దానివల్ల ఏంటి అంటే మీ డల్‌నెస్ మారిపోతుంది. ట్యాన్ అవ్వకుండా ఉండదని ఒక మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇటువంటి స్కిన్ కేర్ బ్రాండ్స్ ఏవైతే వస్తున్నాయో మార్కెటింగ్‌లో, వాటిని మీరసలు సన్‌స్క్రీన్ ఇవాల్టికి ఎంకరేజ్ చేస్తారా? వద్దని చెప్తారా? చాలామందికి సన్‌స్క్రీన్ అవసరం లేదు. ఎందుకంటే సన్‌స్క్రీన్ ప్రిపరేషన్, సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే సూర్యరశ్మి కలిగించే హానికర ఫలితాల నుంచి రక్షణ ఇచ్చేటువంటి పదార్థాన్ని మనం సన్‌స్క్రీన్స్ అంటాం. వాటికి ఒక సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటాం. అంటే వాటికి
ఆ శక్తి ఎంత ఉన్నది అని గ్రేడ్ చేయడానికి అదొక కొలమానం అంతే. ఎస్‌పీఎఫ్ 30 అన్నది కామన్ సరిపోతుంది. అక్రాస్ ద గ్లోబ్ అందరికీ ఎస్‌పీఎఫ్ 30 మినిమమ్ ఉంటే అది అందరూ వాడుకోవచ్చు. అయితే ఈ సన్ స్క్రీన్ చేసే పని మన చర్మంలో ఉన్న మెలనిన్నే చేసేస్తుంది. కాబట్టి మన నలుపే మనకు శ్రీరామ రక్ష. అయితే పాశ్చాత్యులు చాలా తెల్లగా ఉంటారు. అది నిజంగా మనం ఇక్కడ ఉండి మనం అబ్బో! భలే తెల్లగా ఉంటారు. మనం ఇక్కడ చాలా ఈర్ష్యపడుతూ ఉంటాం. అయ్యో! వాళ్ళలాగా మనం లేమని బాధపడుతూ ఉంటాం. అలా బాధపడాల్సిన పనే లేదు. నిజానికి మనమే అదృష్టవంతులం. వాళ్ళ వాళ్ళ తెలిపే వాళ్ళ శాపమని ఒక డెర్మటాలజిస్ట్‌గా నేను చెప్పగలను. అందుకే వాళ్ళు అన్నీ విప్పుకొని బీచెస్‌లో శరీర ప్రదర్శన చేస్తూ, ఆ బీచెస్‌లో గంటలు గడపాల్సిన పరిస్థితి అక్కడ అందుకే ఉంది. బీచెస్‌లోనే ఎందుకు ఉండాలి అంటే, ఆ ఇసుక సర్ఫేస్ ఈ సూర్యరశ్మి నుంచి విడుదలయ్యేటువంటి సూర్యుడి నుంచి విడుదలయ్యేటువంటి సూర్యరశ్మిని అవి అబ్జార్బ్ చేయదు ఇసుక. అది రిఫ్లెక్ట్ చేస్తుంది. అది మళ్ళా మన మీదే పడుతుంది. కాబట్టి ఈ ట్యాన్ అవ్వటం అది జరుగుతూ ఉంటుంది. నలుపు రావడానికి ప్రధాన కారణం ఆ సన్ ఆ బీచెస్‌లో టైం గడిపినప్పుడు నల్లబడటం అనేది ట్యానింగ్ అనేది దానివల్ల జరుగుతుంది. ఆ ట్యాన్ వాళ్ళకి అవసరం. ఆ మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవ్వాలి. ట్యాన్ అంటే మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి చర్మంలో అన్ని పొరలు సర్దుబాటు కావాలి ఈక్వల్‌గా. దానికోసం వాళ్ళు ఆ పని చేస్తారు. అంటే వాళ్ళు కావాలని నల్లబడటానికి వాళ్ళు నిత్యం కృషి చేస్తూ ఉంటారు. మనకు అవసరమే లేదు. సో, మనకి కాకపోతే మన దేశంలో కూడా కొన్ని శీతల ప్రాంతాలు ఉన్నాయి. మంచు కురిసే ప్రాంతాలు ఉన్నాయి. కొండ ప్రాంతాలు ఉన్నాయి. హిల్ ఏరియాస్ లైక్ ఊటీ అవి అన్నీ హిల్ ఏరియాస్. అలాగే డార్జిలింగ్, హిమాలయాస్ దగ్గర కాశ్మీర్‌లో ఉండేవాళ్ళు. వీళ్ళు చాలా మంచు ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి రాకీ సర్ఫేస్‌లో ఉండేవాళ్ళు. సముద్ర తీరానికి దగ్గరలో ఉండేవాళ్ళు కొంతమందున్నారు. బొంబాయిలో గానీ, బాంబేలో గానీ, లేకపోతే ఇటు మన వైజాగ్ దగ్గర గానీ. సో, వాళ్ళకి రేడియేషన్ తాకిడి ఎక్కువుంటుంది. వీళ్ళకి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అవసరం ఉంటుంది. సన్ స్క్రీన్ ప్రిపరేషన్ అప్లికేషన్ అవసరం అనేది ఉంటుంది. కాబట్టి వాళ్ళు రాసుకోవచ్చు. ఇటువంటి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి తప్ప, మనలాంటి వాళ్ళకి నిజంగా పెద్ద అవసరం లేదు. అయితే బాగా ఫెయిర్ స్కిన్‌గా ఉన్నవాళ్ళు ఎండలో ఎక్కువసేపు గడపాల్సొచ్చినప్పుడు రాసుకోవటం మంచిదే అని చెప్పొచ్చు. కానీ ఎక్కువ శాతం మందికి మన దేశంలో ఈ మీడియం స్కిన్ కాంప్లెక్స్‌లో ఉన్న మనకి సన్ స్క్రీన్ ప్రిపరేషన్‌తో పని లేదని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఒక డెర్మటాలజిస్ట్‌గా. కాపోతే ఒక లేని అవసరాన్ని సృష్టించి ఒక కృత్రిమ అవసరాన్ని సృష్టించి మార్కెట్ చేసుకోవడం, డబ్బులు సంపాదించడం అనేది పాశ్చాత్య దేశాల యొక్క ఔట్‌లుక్ అది. అది దానివల్ల ధనం బాగా సంపాదించుకోవచ్చు. సో, ఆ ధనం మరికొన్ని ప్రొడక్ట్స్‌ని తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ఇలా మార్కెట్ వైడెన్ అయిపోతూ వస్తూ ఉంది. ఈ మార్కెట్ వైడెన్ అవుతూ ఉండటం వల్ల మనకి ఇవాళ మార్కెట్‌లో ఇవన్నీ మరి ప్రొడక్ట్స్ లభ్యం అవుతున్నాయి. మరి వాటిని అమ్ముకోవాలంటే ఏదో ఒకటి చేయాలి కదా! తయారు చేసేవాళ్ళు ఉత్పాదనదారులు వాళ్ళు అమ్ముకోవడానికి వాళ్ళు ఏదో ఒక టాక్టిక్స్ ఉపయోగించాలి. అట్రాక్ట్ చేసుకోవాలి. సో, లేనిపోని అవసరం. ప్రతివాడికి అమెరికాలో అంటే 30 ఏళ్ళకే రింకిల్స్ వచ్చేస్తాయి. వాళ్ళు మెడ తిప్పితే చాలు మీకు. ముడతలు వచ్చేస్తాయి స్కిన్ లైన్స్. కేవలం దేనివల్ల? వాళ్ళకి శ్వేత జాతీయులు అవ్వటం వల్ల, తెల్ల చర్మం ఉండటం వల్ల. ఈ తెల్ల చర్మం ఉండటం వల్ల యూవీ రేడియేషన్ లోపల ఉన్న ఇలాస్టిక్ టిష్యూని, కొలాజన్ టిష్యూని పాడు చేస్తుంది. అవి పాడటం వల్ల స్కిన్ లూజ్ అయిపోతుంది. ఆ లూజ్ అవ్వటం వల్ల రింకిల్స్ వస్తాయి. మళ్ళా రింకిల్స్ పోగొట్టడానికి మళ్ళా వేరే ట్రీట్మెంట్. అది వాళ్ళకి అవసరం. మన దేశంలో ఎంత రేడియేషన్ మనది బేసికల్‌గా మన దేశం ఇది అగ్రికల్చర్ మీద ఆధారపడినటువంటి దేశం. అగ్రో ఎకానమీ మనది. ఇవాల్టికి కోట్ల మంది అనునిత్యం పొలాల్లో గంటల తరబడి కనీసం సగటున 6, 7 గంటలు వాళ్ళు ఎండల్లో గడుపుతున్నారు. ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన స్త్రీ ఒక గ్రామీణ ప్రాంతం నుంచి అంటే ఇంకా రిటైర్ అవ్వకుండా ఇంకా పొలాలకు వెళ్ళే స్త్రీ కూడా ఎక్కడ ముడతలు కనిపిస్తాయి నాకు. బ్రహ్మాండంగా ఉంటారు. ఏమిటి దీనికి కారణం నేను అప్పుడప్పుడు ఆలోచిస్తుంటా. అది నాకు ఏదైతే అభిప్రాయం ఉందో అది వాళ్ళు నిర్ధారణ చేస్తూ ఉంటారు. అంటే మెల్లనే శ్రీరామ రక్ష మనకి. సో, మనం నల్లగా ఉన్నామని ఏమాత్రం బాధపడక్కర్లేదు. దాన్ని తెలుపు చేసుకుందామని ఆరాట పడడం అక్కర్లేదు. మరీ తెలిపోయాక మళ్ళా వెళ్ళి బీచెస్‌లో అంగంగా ప్రదర్శన చేస్తూ
మన సంస్కృతిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలకు పాల్పడాల్సిన అవసరం ఉండదు కుర్రకారుకి. ఓకే. సార్ ఇప్పుడు మీరు ఇందాక ఎస్‌పీఎఫ్ 30 గ్లోబల్‌గా ఎస్‌పీఎఫ్ 30 ఉంటే చాలన్నారు కదా! ఇప్పుడు ఎస్‌పీఎఫ్ 30 ఉంది, 40 ఉంది, 50 ఉంది, 50+ ఉంది. దానిలో యూఏ ప్లస్ ప్లస్ ఉంది. ఇలా స్పెసిఫిక్ ఉన్నాయి కదా సార్! అసల అంటే అది డిపెండింగ్ అపాన్ రీజియన్ టు రీజియన్ మనం వాడుకోవాలా? లేకపోతే ఎట్లా అసల? మొదటితనం సన్ స్క్రీన్స్ ముఖ్యంగా యూవీబీ రేస్ మీదే ఫోకస్ చేశాయి. అందుకని మొదటితరం సన్ స్క్రీన్ ప్రిపరేషన్స్ అన్నీ కూడా యూవీబీని నుంచి చర్మాన్ని రక్షించడానికే అవి ఉద్దేశించబడ్డాయి. కానీ మనకి సూర్యుడి నుంచి విడుదలయ్యేటువంటి సూర్యరశ్మిలో 90% యూవీఏ రేస్ ఉంటాయి. మన అందులో 5% యూవీబీ రేస్ ఉంటాయి. యూవీస్ దాదాపు నిల్. ఎందుకంటే ఓజోన్ లేయరు దాన్ని అబ్జార్బ్ చేసేస్తుంది. ఆ యూవీసీ రేడియేషన్ కనుక వస్తే అందరూ క్యాన్సర్ బారిన పడతారు. హ్యూమన్స్ ఇంక బతికే అవకాశం లేదు. కాబట్టి సృష్టికర్త చేసిన గొప్ప ఏర్పాటు ఓజోన్ లేయర్. కానీ ఇవాళ మన మానవ జీవితంలో మన అవసరాల కోసం మనం దూర ప్రాంతాలను చాలా తక్కువ సమయంలో చేరడానికి విమానాలు అవి కనుక్కున్నాం. కానీ విమానాలు ప్రతి ఉంది. ఇవాళ మనం ఈ మనిషి ఈ సెకన్లో కనిపెట్టే ప్రతిదానికి డబుల్ ఎడ్జ్డ్ వెపన్‌గా మనం భావించొచ్చు. ఎంత మంచి చేస్తాయో అంత చెడు కూడా చేస్తున్నాయి. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వాటిని మనం ఉపయోగించుకో తప్పట్లేదు. ఎస్‌పీఎఫ్ ఫ్యాక్టర్ రీజియన్ నుంచి రీజియన్ ఖచ్చితంగా అవసరం అండి. మనకి మ్యాక్సిమం యూవీ రేడియేషన్ ఎర్త్‌కి ఎప్పుడొస్తుందంటే మధ్యాహ్నం 12 గంటలకి. అంటే నన్నెత్తిన సూర్యుడు ఉన్నప్పుడు. అప్పుడు మ్యాక్సిమం యూవీ రేడియేషన్ ఎర్త్‌కి వస్తుంది. అది ఎంతసేపు ఉంటుందో గంట ఉంటుంది అంతే కదా! మళ్ళా సూర్యుడు వెళ్ళిపోవాలి, పశ్చిమ దిక్కు వాలిపోతాడు. సో, ఆ టైంలో మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అప్పుడు ఎస్‌పీఎఫ్ సన్ స్క్రీన్స్ అవసరం. ఆ టైంలో మనం ఎండలో ఉండాల్సొస్తే మాత్రం సన్ స్క్రీన్ ప్రిపరేషన్స్ వాడుకోవచ్చు. నిజానికి అవి కూడా వాడుకోకర్లేదు. వాటి రేట్లు తక్కువగా ఏం లేవు. చాలా ఒక 100 ఎంఎల్ సన్ స్క్రీన్ ప్రిపరేషన్ కొనుక్కోవాలంటే రూ. 600 వెచ్చించాల్సిన పరిస్థితి. అయితే ఆ రూ. 600 వెచ్చించగలిగిన ఆర్థిక స్తోమత అందరికీ ఉండదు కదా! మరి అటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి? వాళ్ళు చక్కగా ఫుల్ స్లీవ్ క్లోదింగ్‌కి వెళ్ళాలి. అంటే పొడుగు చేతుల చొక్కా, ప్యాంటు, మంచి పెద్ద అంచు ఉన్నటువంటి హ్యాటు లేదా తలపాగా. మన దేశంలో తలపాగా అనేది వెరీ కామన్. సిగ్గుపడాల్సిన పనే లేదు. సో, ఎడారి ప్రాంతాల్లో ఉండేటువంటి మన దేశంలో రాజస్థాన్, రాజస్థాన్, గుజరాత్‌లో ఉండే ప్రజలు వాళ్ళ తలపాగాలు మనం చూస్తాం. చాలా పెద్ద తలపాగాలు. మన చుట్టే తలపాగాలు అంటే చాలా పెద్దగా ఉంటాయి. పంజాబీస్ టర్బన్ పెడతారు. అది కూడా గొప్ప సన్ స్క్రీనింగ్ ఏజెంట్‌గానే మనం భావించాలి. సో, ఫుల్ స్లీవ్ క్లోదింగ్ అవి ఉంటే ఆ టైంలో మిట్ట మధ్యాహ్నం మనం ఎండలో ఉండాల్సిన టైంలో ఈ రకమైన క్లోదింగ్ ధరిస్తే మనకి ఖచ్చితంగా సూర్యరశ్మి బారిన దుష్ఫలితాల బారిన మనం పడే అవకాశం ఉండదు. సో, సూర్యరశ్మి పైగా కోస్టల్ ఏరియాస్‌లో హ్యూమిడిటీ ఎక్కువుంటుంది. ఈ హ్యూమిడిటీ వల్ల ఏమవుతుందంటే, ఈ చెమట విపరీతంగా వస్తూ ఉంటుంది. దాని మీద ఒక కాస్మెటిక్ ప్రిపరేషన్ రాస్తే, ఆ చెమటేమో ఎవాపరేట్ అవ్వదు. ఈ ఈ చెమట ఆ సన్ స్క్రీన్ ప్రిపరేషన్‌కి ప్లస్ స్కిన్‌కి మధ్య ఇరుక్కుపోతుంది. సో, చెమట అంటే ఏమిటి? మన శరీరానికి అవసరం లేనివి లేదా శరీరానికి హాని చేసే వాటిని విసర్జించే ఒక పద్ధతి ఈ స్వేద ప్రక్రియ అనేది. సో, మరి అటువంటి దాన్ని మరి ఎక్కువ సేపు మనం చర్మం మీద ఉంచుకుంటున్నాం. దానివల్ల స్కిన్ పాడవుతుంది. సో, కోస్టల్ ఏరియాస్‌లో ఉన్న వాళ్ళకి సన్ స్క్రీన్ ప్రిపరేషన్స్ అంత మంచిది చేయదేమో అని నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. ఇది సైన్స్ ఇంకా ప్రూవ్ చేయలేదు. సైంటిఫిక్ స్టడీస్ ఈ డైరెక్షన్‌లో జరగలేదు. అంటే నా ఉద్దేశం అనవసరంగా ఎందుకు మన చర్మాన్ని కృత్రిమ పదార్థాలకు ఎక్స్‌పోజ్ చేయాలి? లాంగ్ రన్‌లో వీటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చెప్పలేము. కొన్ని ఒక శతాబ్దాలు వాడిన తర్వాత చెప్పలేము. వీటి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అన్నది. ఇమ్మీడియేట్‌గా వాటి దుష్ఫలితాలు మనం గ్రహించలేకపోవచ్చు. అవి కానరాకపోవచ్చు. కానీ ఇలా వాడుకుంటూ పోగా కొన్ని శతాబ్దాల తర్వాత వీటి దుష్ఫలితాలు ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అవసరమైనప్పుడే ఖచ్చితంగా మనం సన్ స్క్రీన్‌కి వెళ్ళాలి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరికి ఎక్కువగా ఈ సన్ స్క్రీన్ ప్రిపరేషన్స్ అవసరం ఉంటుంది. సో, ఇండియా లాంటి ప్రదేశాల్లో ఉండే వాళ్ళకి ఎంత ఫెయిర్ కాంప్లెక్షన్ ఉన్నా కూడా ఈ మనకు కొంత మెలనిన్ ఖచ్చితంగా పాశ్చాత్య దేశం కంటే మనకి ఎక్కువే మెలనిన్ కంటెంట్ ఉంది. ఆ సన్ స్క్రీన్ ప్రిపరేషన్ చేసే పని మెలనినే చేస్తుంది. కాబట్టి మనం ఫుల్ స్లీవ్ క్లోదింగ్
తర్వాత ఒక మాస్క్ లేదా ఒక స్కార్ఫ్ చుట్టుకొని మొహాన్ని, అదేవిధంగా ఒక పెద్ద అంచున్న టోపీలు పెట్టుకొని, మోహన్ బాబు ధరిస్తూ ఉంటాడు చూడండి. లేదా కేసీఆర్ కూడా అటువంటి హ్యాట్స్ ధరించడం ద్వారా మన చర్మాన్ని యూవీ రేడియేషన్ యొక్క దుష్ఫలితాల నుంచి రక్షించుకోవచ్చు మనం. చాలామంది అనుకునేదేంటంటే ఎండ ఉన్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకున్నాం. నీడున్నప్పుడు సన్ స్క్రీన్ అక్కర్లేదు. మామూలుగా ఇప్పుడు ఈ అట్మాస్ఫియర్ ఉందనుకోండి. ఎండ లేదు, క్లౌడ్స్ ఉన్నాయి నీట్‌గా. మనం బయట తిరిగినా గూడా మనకి సన్ ఎఫెక్ట్ అవ్వదు. ట్యానింగ్ అవ్వము అనే ఒక చాలామంది అపోహలో ఉంటారు. సో, మీ ఉద్దేశ్యం ఏంటి అసలు దానికి? ఎండ ఉన్నప్పుడు ట్యాన్ అవ్వడం సహజమే. ఎండ లేనంత మాత్రాన మబ్బులున్నాయి, లేకపోతే వింటర్ చల్లగా ఉంది గదా అని జెప్పి మనం బయట తిరగడం లేదండి. ఎందుకంటే యూవీ రేస్‌కి ఒక లక్షణం ఉంది. ఇవి ఆహ్, లాంగర్ వేవ్ లెంగ్త్స్ కెన్ పెనిట్రేట్ ది క్లౌడ్స్ అండ్ రీచ్ ది ఎర్త్. అంటే యూవీ రేడియేషన్ కొంచెం ఫిల్టర్ అయినా యూవీఏ రేడియేషన్ తప్పకుండా వస్తుంది. లాంగర్ వేవ్ లెంగ్త్ యూవీ కంటే ఎక్కువ లాంగర్ వేవ్ లెంగ్త్స్ కాబట్టి యూవీఏ రేడియేషన్ ఖచ్చితంగా భూమికొస్తుంది మబ్బులో ఉన్నప్పుడు. సో, యూవీఏ ట్యానింగ్‌కి కలగజేస్తుందండి. కాబట్టి ఆ యూవీఏ వల్ల కార్సినోజెనిక్ ఫ్యాక్టర్‌గా రేడియేషన్‌గా గూడా దాన్ని గుర్తించడం జరిగింది ఈ మధ్య. అంచేత ఆహ్, హ్మ్, ఈ ప్రొటెక్షన్ యూవీ రేడియేషన్‌కి ఎగనెస్ట్‌గా గూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి? ఈ మబ్బుల్లో ఉన్నప్పుడు గూడా. మబ్బుల్లో ఉన్నప్పుడు, ఆకాశంలో మబ్బులున్నప్పుడు, శీతాకాలంలో గూడా యూవీ రేడియేషన్ ఉండదు. మన స్కిన్ క్షేమంగా ఉంటుంది అనుకోవటానికి లేదు. ఖచ్చితంగా యూవీ రేడియేషన్ ఉంటుంది. ఆ శీతాకాలంలో చల్లగా ఉండడానికి, వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉండడానికి గల కారణం ఏంటంటే, ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అన్నది మనకి వేడి లేదా చల్లదనాన్ని కలగజేస్తుంది. ఎక్కువగా ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ప్రసరితం అయితే మనం చాలా ఎక్కువ వేడి ఫీల్ అవుతాం. సమ్మర్‌లో అదే జరుగుతుంది. సమ్మర్‌లో సూర్యుడి నుంచి ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతుంది. అది ఎర్త్‌ని చేరుతుంది. కాబట్టి మనకు చాలా వేడిగా అనిపిస్తుంది. వింటర్‌లో అది జరగదు. చాలా తక్కువ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్. అందువల్ల మనం చల్లగా అనిపిస్తుంది. అంతే. ఇంకోటేంటంటే శీతాకాలంలో చెమట పట్టదనుకుంటారు. అదేం లేదు. చెమట పడుతుంది. కానీ శీతాకాలంలో వాతావరణం పొడిగా ఉంటుంది. అందువల్ల ఈ చ చర్మం మీద చేరిన చెమటని ఎప్పటికప్పుడు అది లాగేసుకుంటుంది త్వరితగతిని. అందువల్ల మనకి చెమట పట్టదని అనుకుంటాం. ఖచ్చితంగా చెమట పడుతుంది. ఎందుకంటే చెమట ఎందుకు పడుతుందంటే మన శరీరంలో మనం తిన్న ఆహారం శక్తిగా మారాలంటే ఉష్ణంగా మారాలి. మెటబాలిజం జరగాలి. ఆ మెటబాలిజం అయినప్పుడు చాలా ఉష్ణం రిలీజ్ అవుతుంది. ఆ ఎక్కువ ఉష్ణాన్ని శరీరం కణజాలం భరించలేదు. ఎందుకంటే దాని వల్ల కణాలు దెబ్బతింటాయి. అవయవాలు దెబ్బతింటాయి. అందుకే మనం సమ్మర్‌లో చూడండి సన్ స్ట్రోక్ అని వింటూ ఉంటాం. అందుకే ఎక్కువ హీట్ కూడా మంచిది కాదు శరీరానికి. ఆ హీట్‌ని ఎప్పటికప్పుడు బయటికి నెట్టేయాలి. ఆ నెట్టేయడానికి శరీరానికి ఎంచుకున్న మార్గం శ్వేద ఉత్పత్తి. చెమట ఉత్పత్తి చేయడం ద్వారా. ఈ చెమట ఎలా అయితే కుండలో నీళ్ళు చల్లగా ఎందుకుంటాయి? కుండలో చాలా మైక్రోస్కోపిక్ పోర్స్ ఉంటాయి, రంధ్రాలు. వాటి ద్వారా నీరు వెళ్ళిపోతుంది బయటికి వాతావరణంలోకి. ఆ వెళ్ళేటప్పుడు ఉష్ణాన్ని గ్రహిస్తుందది. ఆ ఉష్ణం నీటిలో ఉన్న ఉష్ణాన్ని అది గ్రహించడం వల్ల కుండలో ఉన్న నీటిలో ఉష్ణం తగ్గిపోయి చల్లగా ఉంటుంది. అదేవిధంగా మన చర్మం మీద చేరిన చెమట వాతావరణంలోకి ఆవిరైపోయేటప్పుడు ఆ చర్మంలో ఉన్న వేడిని లాగేస్తుంది. లాగేయటం వల్ల మనకి కూల్‌గా ఫీల్ అవుతాం. అంతే తేడా. తర్వాత యూవీఏ రేడియేషన్ మబ్బుగా క్లౌడీ డేస్‌లో కూడా ఉంటుందండి. ఈ వింటర్‌లో కూడా ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ యూవీ రేడియేషన్ సెన్సిటివిటీ ఉన్నవాళ్ళు సన్ ప్రొటెక్షన్ మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దానికి వాళ్ళు సన్ స్క్రీన్ ప్రిపరేషన్స్ అయినా ప్రిఫర్ చేయొచ్చు. లేదా సరైన వస్త్రధారణ అయినా ప్రిఫర్ చేయొచ్చు. అది వాళ్ళ వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. ఇండియాలో మీరు చెప్పినట్టు చాలా చాలా రీజియన్స్, చాలా చాలా స్కిన్ టోన్స్ కూడా ఉన్నాయి కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడే పిల్లలుంటారు. మధ్యాహ్నం 12-3 లోపల క్రికెట్ ఆడే పిల్లలు కొంతమంది నల్లబడతారు. కొంతమంది సేమ్ కలర్‌లోనే ఉంటారు. అంటే వాళ్ళు ట్యానింగ్ ఏజెంట్ అవ్వదు. సో, కొంతమందికేందంటే ఆ ట్యానింగ్ కూడా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వెళ్ళదు. ఆ ట్యానింగ్ కూడా డార్క్ స్కిన్ ఫార్మాట్‌లోనే అవుతది. సో, వీళ్ళిద్దరికి మధ్య డిఫరెన్స్ ఏంటి సార్? ట్యానింగ్ అయ్యే వాళ్ళకి, ట్యానింగ్ అవ్వని వాళ్ళకి. ఆ! ఇప్పుడు మీరు క్రికెట్ 12, 3 మధ్య ఖచ్చితంగా యూవీ రేడియేషన్ భూమికొచ్చే యూవీ రేడియేషన్ యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుందండి. దానివల్ల కొంతమంది
ఎక్కువగా స్పందించే అవకాశం ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే, కొందరు ఏదో ఒక మాట అంటారు. కొందరు సెన్సిటివ్‌గా ఉన్న చాలా ఫీల్ అయిపోతారు. కొంతమంది ఆ చిన్న మాటకి చాలా సెన్సిటివ్‌గా ఫీల్ అవుతారు. కొంతమంది దులిపేసుకుంటారు. అలాగే స్కిన్‌లో కూడా ఒక రకమైన సెన్సిటివిటీ ఉంటుంది. మనకు మనసుకి ఒక మానవ శరీరానికి మనసు ఉన్నట్టే ప్రతి కణానికి మనసుని కూడా ఉంటుందని నా అభిప్రాయం. అందుకే అవి సెన్సిటివ్‌గా ఉంటాయి. సో, కొందరి చర్మ కణాలు ఎక్కువగా స్పందించవచ్చు అదే రేడియేషన్‌కి. కొందరు ఈ చర్మ మెలనోసైట్స్ అంతగా ఎక్కువ స్పందించకపోవచ్చు. సో, ఈ ఒక ట్యాన్ అవ్వడం అనేది యాక్చువల్‌గా నిజానికి చర్మం తను రక్షించుకోవడానికి చేపట్టిన ప్రక్రియ కిందనే దాన్ని మనం భావించాలి. మెలనిన్ కంటే ఎక్కువ ఎప్పుడవుతుందో అప్పుడు తెల్లగా ఉన్నవాళ్ళు కొంచెం నల్లబడితే, ఆ యూవీ రేడియేషన్ చర్మం మీద పడ్డా కూడా ఈ మెలనిన్ అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి, లోపల కణాల్లోకి, పొరల్లోకి వెళ్ళదు కాబట్టి దుష్ఫలితాలేమి హాని అనేది జరగదు చర్మానికి. అది. సో, చెప్పొచ్చేదేంటంటే, ఈ కొంతమంది ట్యాన్ అవ్వటానికి, కొంతమంది కాకపోవటానికి వాళ్ళ శరీర తత్వం మీద ఆధారపడి ఉంటుందని నా యొక్క విశ్వాసం. సార్ నా 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 ఫ్రెండ్ ఒకడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. 2018లో నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత తను కూడా ఆస్ట్రేలియాలో నవంబర్ టైంలో బాగా పీక్ యూవీ-12 ఇండెక్స్ ఉంటుంది. సరే మనోడు బాగా నల్లబడ్డాడు కదా అని చెప్పి ఇండియా వచ్చిన తర్వాత ఎక్కడో యాడ్‌లో చూసి పీలింగ్ ఏదో చేయించుకున్నాడు. పీలింగ్ చేయించుకున్న తర్వాత ఫస్ట్ 1, 2 డేస్ బావుంది. థర్డ్ డే మనోడు ప్రికాషన్స్ లేకుండా ఎండలోకెళ్ళిపోయాడు. ఆబ్వియస్లీ మళ్ళీ నల్లబడిపోయాడు. దాంతో పాటు స్కిన్ డ్యామేజ్ అయిపోయింది. సో, నేను ఆలోచిస్తుందేంటంటే, ఈ స్కిన్ పీల్స్ అనేవి ఏవైతే వచ్చినాయో కాస్మెటాలజీలో, అవి ఎంతవరకు బాడీకి ప్లస్ అవుతాయి? ఎంతవరకు మైనస్ అవుతాయి? అసల స్కిన్‌కి పీలింగ్స్ ఏంటి? స్కిన్ పీలింగ్స్ ఏంటి అసలు? ఇప్పుడు కెమికల్ పీల్స్ అనేవి కాస్మెటాలజిస్టులు తరచుగా ఉపయోగించే ప్రొసీజర్స్‌లో అదొకటండి. అయితే ఇది ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో వాడుకలోకొచ్చి ఒక 3, 4 దశాబ్దాలైంది. మన దేశంలో గత 10 ఏళ్లుగా విరివిగా యంగ్ డెర్మటాలజిస్ట్స్ ఉపయోగిస్తున్నారు. కాబట్టి లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ అప్పుడే చెప్పలేం. ఎందుకంటే యాక్చువల్‌గా సూపర్ఫిషియల్ పీల్స్, మీడియం డెప్త్ పీల్స్‌ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. వెరీ డీప్ పీల్స్ అనేవి జనరల్‌గా చేయరు. ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువుంటాయి. సిక్యులే ఎక్కువుంటాయి కాబట్టి వాళ్ళ జోలికి పోరు. సో, ఈ సూపర్ఫిషియల్ పీల్స్ అయితేనేమో రిపీటెడ్‌గా చేయాలి. చేస్తే స్కిన్ టోను, స్కిన్ టెక్స్చర్ 2 ఇంప్రూవ్ అవుతాయి. అలాగే అటువంటి ఫలితాలే మనం మీడియం డెప్త్ పీల్స్ ద్వారా కూడా మనం సాధించవచ్చు. ఆహ్, ఒక ఏదైనా ఎక్స్‌పీరియన్స్ చాలా అవసరం. ఎక్స్‌పీరియన్స్ అనుభవం అనేది చాలా అవసరం. ఏ వృత్తిలో అయినా కూడా అనుభవాన్ని అత్యంత అమూల్యమైంది. కాబట్టి అనుభవజ్ఞులైనటువంటి డెర్మటాలజిస్టులు, కాస్మెటాలజిస్ట్ చేతుల్లో వాళ్ళు ఏ ప్రొసీజర్ చేసినా కూడా పెద్ద ఇబ్బందులేమి ఉండవు. అయితే ఇవి పర్మనెంట్‌గా మనకున్న కలర్‌ని ఏమి మార్చలేం. మనకున్న కలర్ మన ఒరిజినల్ కలర్ మనకుంటుంది. తాత్కాలిక ప్రయోజనాలే ఉంటాయి. ఇప్పుడు అంచేత మనం మరీ ఎక్కువగా ఆశించకూడదు ఈ ప్రొసీజర్ ద్వారా. అలాగే చేసే కాస్మెటాలజిస్ట్ కానీ, డెర్మటాలజిస్ట్ కానీ ఎ ఎక్కువ ఆశలు రేకెత్తించకూడదు పేషెంట్‌లో. ఆహ్, ఫైనల్ అల్టిమేట్ రిజల్ట్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఒక ఐడియా ఎటువంటి మొహమాటం లేకుండా చేయించుకునే మనిషికి చెప్తే వాడు కూడా అంత డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉండదు. సో, ఇది ట్రాన్సియంట్, టెంపరరీగా ఉంటుంది. మళ్ళా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. సో, ఏ ప్రొసీజర్ చేసినా కూడా ఆ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడుకోవాలండి. ముఖ్యంగా పీల్స్ వాడినప్పుడు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ ప్రిపరేషన్ వాడుకునే బయటికి వెళ్ళాలి. లేకపోతే మళ్ళా తొందరగా నలుపు వచ్చేస్తుంది. ఏ నలుపైతే కోసమైతే చేయించుకున్నాడో, ఆ నలుపు మళ్ళా కొద్ది రోజుల్లోనే వచ్చేస్తుంది. ఓకే. కైండ్ ఆఫ్ పీల్స్ అనేవి ఒక బ్లీచింగ్ ఏజెంటా సార్? అంటే బాడీని టెంపరరీగా బ్లీచింగ్ ఏజెంట్స్ కాదు. అవి పొరల్ని డిస్ట్రాయ్ చేయాలి. యాక్చువల్‌గా ఎప్పుడైనా మన పై లేయర్స్‌ని ఇవన్నీ వాడేవన్నీ కూడా ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ అంటాం. లేకపోతే ఒక టైప్ ఆఫ్ ఇవి షుగర్ కేన్‌లోనేమో గలికాలిక్ యాసిడ్ అనేది ఉంటుంది. యాపిల్‌లో మాలిక్ యాసిడ్ అని ఉంటుంది. సోర్ మిల్క్‌లో ఆహ్, లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇలా ఈ యాసిడ్స్‌ని ఒక ప్రత్యేకమైన ఒక కాన్సంట్రేషన్‌లో సరైన పీహెచ్ వాల్యూతో ఉన్న వాటిని
అప్లై చేసినప్పుడు ఆ స్కిన్ కణాలు నశించిపోయి ఊడిపోతాయి. అవి ఊడిపోయినప్పుడు పిగ్మెంట్ ఉన్న లేయర్స్ కొన్ని పోతాయి కాబట్టి తెల్లగా కనపడతాం. అది ఓన్లీ చాలా ట్రాన్సియంట్ ఎఫెక్ట్ అది. ఆహ్, తాత్కాలికమైనటువంటి ఎఫెక్టే ఉంటుంది గానీ, శాశ్వతమైన ఎఫెక్ట్ ఏమి ఉండదు పెద్ద. లేజర్స్ కూడా వాడుతున్నారు. స్కిన్ టోనింగ్, స్కిన్ టెక్స్చర్ ఇంప్రూవ్ చేయడానికి కొన్ని లేజర్స్ కూడా ఉన్నాయి. స్విచ్ లేజర్స్ అని, ఫ్రాక్షనల్ కార్బన్ డయాక్సైడ్ లేజర్స్, కార్బన్ డయాక్సైడ్ లేజర్స్, ఇంకా కొన్ని లేజర్స్ ఉన్నాయి. వీటి వల్ల ఉపయోగం ఉంటుంది గానీ, ఒక 3-5 సంవత్సరాలు మాత్రమే వాటి యొక్క ఎఫెక్ట్ ఉండేది. తర్వాత మళ్ళీ మళ్ళా మామూలే. ఎప్పుడైనా సరే మనకి అంటే నా ఉద్దేశంలో క్రియేటర్‌ని మించిన బయోటెక్నాలజిస్ట్ లేడు. కాబట్టి ఈ శరీరాన్ని నిర్మించింది ఆయన ఇంజినీర్. ఆయన అంత గ్రేట్ ఇంజినీర్. క్రియేటర్ ద గ్రేటెస్ట్ ఇంజినీర్ ఆఫ్ ది ఎవర్ నోన్. సో, ఆయన మనకిచ్చినటువంటి సిస్టమ్స్‌ని, మనకిచ్చినటువంటి జీన్స్‌ని, మనకిచ్చిన ఆకారాన్ని మనం పదిలపరుచుకోవటానికి ప్రయత్నం చేయాలి గానీ, మనకు లేని వాటిని తెచ్చుకోవాలని చెప్పి ఆరాట పడకూడదు. సార్ మీ దృష్టిలో అందం అంటే ఏంటి అసలు? చాలా మంచి ప్రశ్న. చాలా క్లిష్టమైన ప్రశ్న కూడా. అది చూసే కంటిని బట్టి ఉంటుందండి. ఎ నేను నాకొక ఫ్రెండ్ ఉండేవాడు. రూమ్‌మేట్‌గా ఉండేవాడు హైదరాబాద్‌లో. అతను నాతో రూమ్‌మేట్‌గా ఉంటానని అన్నప్పుడు అద్దెలో సగం నేను కూడా భరిస్తానని వచ్చినప్పుడు ఏంటో అతను నాకంత అందంగా కనపడలేదు అతను. అస్సలు బొత్తిగా మనిషి ఏ ఏమాత్రం అందం అనేది లేదు, కనపడలేదు. కానీ నేను కూడా మరి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ అద్దెని కొంత నా మీద బర్డెన్ తగ్గుతుందని అతను నా రూమ్‌మేట్‌గా ఉంటానని ఒప్పుకున్నా. కానీ చూడగా అతను ఎందుకో అని నేను ఇంతకుముందు అందంగా లేడనుకున్న భావం పోయింది. నేను ఒకరోజు ప్రశ్నించుకున్నాను నన్ను నేనే. ఎందుకని నేను ఇతన్ని ఎప్పుడైతే మొత్తం నేను వస్తానని పాపం అన్నప్పుడు నేను ఇతన్ని వద్దనుకున్నా. కానీ ఇప్పుడు నేను అతన్ని బాగా ఇష్టపడుతున్నాను. ఎందుకు ఇష్టపడుతున్నాను అనుకునేటప్పటికి అతని ప్రవర్తన, మనసు చాలా చక్కటి మనసు. చాలా జాలి, దయ, తర్వాత స్నేహశీలత్వం, సహకారం ఎవరికి అవసరమైనప్పుడు సహకరించడం, బాధలో ఉన్నప్పుడు మంచి మాట చెప్పడం. ఇటువంటి లక్షణాలు ఇవన్నీ పుష్కలంగా ఉన్నాయి అతనిలో. ఆ లక్షణాల వల్ల అతని లక్షణాలు నాకు చాలా ఉపయోగపడ్డాయి. ఉపయోగపడటం వల్ల నేను ఏ మనిషినైతే అసలు బాగోలేడని అనుకున్నానో, అదే మనిషి నాకు అందంగా కనపడటం మొదలెట్టాడు. సో, అంటే అర్థం ఏంటంటే, అందంగా లేని మనిషి అంటే మనసు ముఖ్యమండి. మీ మనసు సరైనదైతే, ఆ మనిషిలోని గుణాలు మీకు నచ్చితే, మీరు ఏ మనిషి అయితే అందంగా లేడనుకున్నారో, ఆ మనిషి అందంగా కనపడతారు. వండర్‌ఫుల్. సో, మనసు ముఖ్యం. ఓకే. సార్ రీసెంట్‌గా మీరు అంటే ట్రెండ్ అంతా ఏంటంటే స్కిన్ పీల్స్ కానివ్వండి, ఈ పర్మనెంట్ మేకప్ సొల్యూషన్స్‌తో పాటు ఇంకొకటి కూడా బాగా మార్కెట్‌లో బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే కొరియన్ గ్లాస్ స్కిన్. సో, కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది ఆహ్, అసలు ఏంటి సార్ ఇది అసల? కొరియన్స్‌కి ఏంటి అంటే షైనీ స్కిన్ ఉంటుందని చెప్పి అది మనకి ఇండియాలో మార్కెట్ చేసుకుంటూ గెట్ ఎ కొరియన్ గ్లాస్ స్కిన్ అనేది చాలామంది మార్కెటింగ్ చేసుకుంటూ వస్తున్నారు కదా! మీరెలా చూస్తారు దాన్ని? ఇప్పుడు మామూలుగా మనలాంటి వాళ్ళం అసలు అలా దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఏమన్నా గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నవాళ్ళు ఏమన్నా ఆ స్కిన్ కోసం తాపత్రయపడినా ఒక అర్థం ఉంది. కానీ మనకు అవసరం లేదు. అసలు ఇతరులతో కంపేర్ చేసుకోవడమే చాలా తప్పు. అసలు సమస్యలు మనిషి ఈ బాధలు పడుతున్నంత వల్ల ఈ కంపారిటివ్ స్టడీ వల్లే. ఎప్పుడూ నువ్వు ఇంకొకరితో పోల్చుకోకూడదు అన్నది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. నువ్వు హాయిగా బతకాలంటే నువ్వు ఇంకోళ్ళతో ఎప్పుడు పోల్చుకోకు. అది. సో, కొరియన్స్‌తో మనం పోల్చుకోవాల్సిన అవసరం లేదు. అది అవసరం లేదనేది నా యొక్క ప్రగాఢ విశ్వాసం. ఇదే చాలా తప్పు. ఏ మనిషి చేయకూడదు. ఇంకోళ్ళతో పోల్చుకోవడం అనేది చాలా తప్పు. అది అన్ని బాధలకి దారి తీస్తుంది. అన్ని బాధలకి మనసుని హాయిగా ఉండనివ్వదు. వేరే వేరే ఎక్స్‌పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్ లేడీ గూడా మొన్న ఎవరో క్వెషన్ అడిగారు. ఇదే క్వెషన్ అడిగినప్పుడు తనేం చెప్పినంటే, "బాబు నీకు కొరియన్ స్కిన్ కావాలంటే, మీ పిల్లలకి కొరియన్ స్కిన్ కావాలంటే వెళ్లి కొరియా వాడిని పెళ్లి చేసుకో కానీ, నువ్వు ఇక్కడికొచ్చి ట్రీట్మెంట్‌లు గాని, కొరియన్ స్కిన్, గ్లాస్ స్కిన్ కావాలన్నా ట్రీట్మెంట్‌ల మీద ఖర్చు పెట్టకండి. ఎందుకంటే మీరన్నట్టే గాడ్స్ న్యాచురల్ గిఫ్ట్ ఏదైతే ఉందో,
దాన్ని మనం ఎప్పటికీ మార్చలేము కాబట్టి. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఆ కొరియన్‌ని పెళ్లి చేసుకున్నంత మాత్రాన పుట్టే పిల్లకి కొరియన్ స్కిన్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ కొరియన్ గ్లాసీ స్కిన్ అనేది అలబాస్టర్ స్కిన్ అని కూడా అంటారు దాన్ని. అది జీన్స్ ద్వారా రాదది. అది వాళ్ళ యొక్క సౌందర్య గురువులు అనేవాళ్ళు ఉంటారక్కడ. బ్యూటీ గాడ్స్ అని పిలువబడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క వాళ్ళ మైండ్‌ని ఆ విధంగా సెట్ చేస్తారో, ఆ విధంగా వాళ్ళ యొక్క ఇది వస్తుంది అని నేను చదివాను లిటరేచర్‌లో. నేను కూడా కొరియన్ గ్లాసీ స్కిన్ గురించి చదివినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, జెనెటిక్స్ వల్ల అది నిర్ణయించబడదు. అయితే ఇండియన్స్ కొరియన్ గ్లాస్ ఎవరన్నా కావాలనుకుంటే చేయించుకోవచ్చు. చాలా కష్టంగా సాధించవచ్చు. చాలా కష్టంగా. ఉన్నాయి ప్రొసీజర్సు. ఒక ఒక మంచి టోనరు, మాయిశ్చరైజరు, ఇంకా ఒక సన్‌స్క్రీన్ ప్రిపరేషన్, తగిన పాలలో ఇంకా ఇతర ఇంగ్రీడియెంట్స్‌ని కలిపి రోజు అప్లై చేస్తూ ఉంటే, చాలా కష్టపడితే కొంతకాలానికి రావచ్చు కొరియన్ గ్లాస్ స్కిన్. అయితే అది కూడా తాత్కాలికమే. మళ్ళా మన ఒరిజినల్ స్వభావం ఏదైతే ఉందో మన కళజాలానికి, మన అవయవాలకి, ఆ స్వభావం మళ్ళా ఖచ్చితంగా ప్రకటితం అవుతుంది. అందులో ఏం సందేహం లేదు. తన్నుకొస్తుంది ఆ స్వభావం. అది. అంచేత ఇవన్నీ తాత్కాలికమైనవి. కాబట్టి మనకున్న దాంట్లో తృప్తి పడటం, అందులో ఇంకొంచెం మెరుగ్గా కనపడడానికి ప్రయత్నం తప్పు కానే కాదు. ఇప్పుడు హ్మ్, వెస్టర్న్స్‌కొచ్చే రింకిల్స్, వాళ్ళకొచ్చే మచ్చలు అవన్నీ మనకు రావు నిజానికి ఆ రింకిల్స్ అవన్నీ. అంచేత ఈ ప్రొసీజర్స్ నిజానికి మన దేశంలో అంత ఎక్కువగా వాడాల్సిన అవసరం రాదు. అందుకే నాకు చాలామంది కాస్మెటాలజిస్టులు పాపం లేజర్స్ పెట్టుకొని కొంతమంది ఉన్నారు. డెర్మటాలజిస్ట్ నా దగ్గరికొచ్చి, "సార్ ఏంటి సార్ ఇంతంత ఖర్చు పెట్టాం. అసలు కేసులు రావట్లేదు. ట్రైనింగ్ కూడా అయ్యి వచ్చాం. ఏంటి సార్" అంటే, "అది మనకు అటువంటి అవసరాలు లేవు నాయనా. మీరు మరి కొనేసి పెట్టుకున్నారు. జనరల్ డెర్మటాలజీ మీద కాన్సంట్రేట్ చేయండి. మనకి గజ్జి, తామరలు, సోరియాసిస్‌లు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నంత కాలం ఆ ఫీస్‌తో మీరు తృప్తి పడితే వీ కెన్ లీడ్ ఎ హ్యాపీ లైఫ్, లగ్జూరియస్ లైఫ్" అని చెప్పి చెప్పడం జరిగింది. ఒకళ్ళిద్దరు వచ్చి ఇలా కాస్మెటాలజిస్టులు నా దగ్గరికొచ్చి బాధపడ్డారు. నాకు తెలిసిన వాళ్ళు, నాకు బాగా క్లోజ్‌గా ఉండేవాళ్ళు. వాళ్ళొచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పుకొని, వాళ్ళు పడుతున్న బాధను నాకు వివరించినప్పుడు నేను ఇచ్చిన సలహా అది. అది. అంచేత అక్కడ అమెరికాలో ఉన్న స్కిన్ ప్రాబ్లమ్స్ మనకు లేవు. అది. సో, టీనేజర్స్‌కి కానివ్వండి, అబ్బాయిలకి, అమ్మాయిలకి మెజారిటీ ఆఫ్ టీనేజర్స్‌కి పింపుల్స్ వల్ల చాలామంది డిప్రెషన్‌కి వెళ్తారు. సో, ఈ ఈ పింపుల్స్‌కి చాలామంది చాలా చాలా కెమికల్స్ వాడతారు. చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వాడతారు. వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడని, వీళ్ళ ఫ్రెండ్ చెప్పాడని వాడతారు. మీ దృష్టిలో అసలు పింపుల్స్ ఆబ్వియస్‌లీ ఎందుకొస్తాయి? అసల పింపుల్స్ అనేదాన్ని అదొక ప్రాసెస్సా? ఒక ఒక సైకిల్‌లో, ఒక ఏజ్‌లో ప్రాసెస్సా? దాని క్యూర్ ఎట్లా ఉంటుంది? ఏంటి? నూటికి 85 మందికి ఖచ్చితంగా ఒకటో, రెండో మొటిమలు రాకుండా తప్పించుకోలేరండి. కొంతమందికి ఎక్కువగా రావచ్చు. ఇది ఎక్కువగా ప్యూబర్టీ టైంలో జరుగుతుంది. అంటే ఒక అబ్బాయి గానీ, అమ్మాయి గానీ చిరు ప్రాయంలో ఉండి అడల్ట్‌గా మారే టైంలో, అంటే దాన్ని ప్యూబర్టీ అంటాం ఇంగ్లీష్‌లో. మారే టైంలో హార్మోన్స్ చాలా ఉత్పత్తి అవుతాయి. బాగా ఉత్పత్తి అవుతాయి. ముఖ్యంగా యాండ్రోజన్. ఈ యాండ్రోజన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవ్వటం వల్ల సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అన్నీ వస్తాయి. ఓకే. ఈ ఈ యాండ్రోజన్ వల్లే మొటిమలొస్తాయి. ఈ పీసీఓడిలో కూడా యాండ్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువుంటుంది. అందువల్లే అమ్మాయిల్లో కూడా మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ యాండ్రోజన్ వల్లే వాళ్ళకి కూడా హెయిర్ లాస్ ఎక్కువుంటుంది. సో, ఇహ పింపుల్స్ ఎందుకు ఎక్కువొస్తున్నాయి అంటే, ఒత్తిడి ఎక్కువ అవ్వటం వల్ల, ఆ ఒత్తిడిని తట్టుకునేందుకు యాండ్రోజన్ అనే హార్మోన్ యొక్క అవసరం ఎక్కువవుతుంది. కాబట్టి ఒత్తిడిని ఆల్సిన పరిస్థితి వచ్చినప్పుడు శరీరంలో యాండ్రోజన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది. ఈ యాండ్రోజన్ కీలక పాత్ర పోషిస్తుంది మొటిమలు ఎక్కువ అవ్వటానికి. ఇది సెబేషియస్ గ్లాండ్ అని సేబమ్ అనే తైలాన్ని ఉత్పత్తి చేసే గ్రంథుల్ని ప్రేరేపిస్తుంది. అవి సైజు పెరుగుతాయి. అవి సేబమ్ అనే దాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ ఎక్కువగా ఉత్పత్తి చేసినప్పుడు అది ఫ్రీగా డ్రైన్ అవ్వాలి స్కిన్ మీదకి. అది ఫ్రీగా అవ్వకుండా ఉండటానికి అవరోధంగా ఒక చిన్న కొమిడం అని ఒక చిన్న ప్లగ్ ఏర్పడుతుంది. మనకి ఎక్కడైతే హెయిర్ బయటకొస్తుందో ముఖం మీద, ఆ వచ్చే చోట ఈ సెబేషియస్ గ్లాండ్ కూడా కింద ఒక షాఫ్ట్ అంటారు. దానిలోకి ఓపెన్ అవుతుంది సెబేషియస్ గ్లాండ్. సో, దాని ద్వారా ఆహ్, ఆహ్, ఏ రంధ్రం నుంచి ఈ హెయిర్ బయటకొస్తుందో,
ఆ రంధ్రం ద్వారానే సీబం కూడా బయటికి రావాలి. కానీ అక్కడ ఒక చిన్న అవరోధం ఏర్పడుతుంది. పెరటోటిక్ ప్లగ్ అని. దానివల్ల ఏమవుతుందంటే ఆ సీబం బయటికి రాలేదు. అది ఆహ్, రా బయటికి రాలేకపోవడంలో ట్యూబ్ బాగా ఉబ్బుతుంది. ఉబ్బి రప్చర్ అవుతుంది. రప్చర్ అయినప్పుడు ఈ సీబం పక్క కణజాలంలోకి ఈ స్పిల్ అవుతుంది. ఆ స్పిల్ అయినప్పుడు ఒక డిప్థెరాయిడ్ అనే ఒక క్రిమి, దాని పేరు ప్రొపినోబాక్టరం యాక్టినిస్. ఇది ఆ సీబంలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ మీద బతుకుతుంది. సో, ఈ ట్రైగ్లిసరైడ్స్ ఈ ప్రాసెస్‌లో ఇన్‌ఫ్లమేషన్ సెటప్ అవుతుంది. ఇన్‌ఫ్లమేషన్ అనేది దేనికి జరుగుతుందంటే అదొక రక్షణ చర్య. ఈ ప్రొపినోబాక్టరం యాక్టినిస్ ఏదో మన చర్మానికి కొంచెం ఇబ్బంది కలిగిస్తుందని గ్రహించి స్కిన్ ఒక ప్రొటెక్టివ్ మెకానిజంగా ఇన్‌ఫ్లమేషన్‌ని అనే ప్రక్రియని వాడుకుంటుంది. ఆ ఇన్‌ఫ్లమేషన్ జరగడం వల్ల మొటియాలొస్తాయి. గుల్లలవి బయటికి రావటం, ఒక్కసారి చీము పొక్కులొస్తాయి, ఒక్కోసారి పెద్ద పెద్ద గడ్డలొస్తాయి, ఒక్కోసారి సిస్ట్‌లు కూడా ఏర్పడతాయి. నోడ్యులర్ సిస్టిక్ యాక్నే అంటాం. అది తీవ్ర రూపం దాల్చిన యాక్నే అంటాం దాన్ని. సో, ఈ మొటియాలు తగ్గటానికి యాండ్రోజెన్ పాత్ర ఉంటుంది. అది ముఖ్యంగా 25 ఏళ్ల లోపే ఈ యాండ్రోజెన్ ఎక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 25 ఏళ్లకి తర్వాత పింపుల్స్ వచ్చే అవకాశం బాగా గణనీయంగా తగ్గిపోతుంది. అది. అయితే ఇప్పుడు కొంతమంది 35 ఏళ్ళు దాటాక కూడా కొంతమందికి పుట్టినలు వచ్చేవాళ్ళు కనపడుతూ ఉంటారు అప్పుడప్పుడు. వాటిని అడల్ట్ యాక్నే అంటాం. దానికి కూడా ఈ హార్మోన్స్ ప్రభావం లేకుండా మొటియాలు రావు. సో, అది మెయిన్ అది. ఆ! సో, ఈ పింపుల్స్‌కి మనం తినే ఫుడ్‌కి ఏమన్నా రిలేషన్ ఉంటదా సార్? పుస్తకాల్లో అయితే ఇవాల్టికి కూడా పెద్ద పాత్ర లేదని చెప్తూ ఉంటారు. కానీ స్వానుభవంగా నేను చూసింది, అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి గట్టిగా ఉందని చెప్పగలను. ఎలాగంటే మన గుంటూరులో చాలా రెసిడెన్షియల్ కాలేజెస్ ఉన్నాయని మీకు తెలుసు. ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో ఉండే పిల్లలు ఎక్కువగా రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్ గానీ, ఇంకా వెనకబడ్డ ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కానీ, లేదా ఇతర గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ, ఈ రెసిడెన్షియల్ హాస్టల్స్‌లో ఒక సంవత్సరం ఉన్నాక అంతకుముందు ఎప్పుడూ ఒక మొటిమ కూడా రాని వాళ్ళకి ఈ హాస్టల్‌లో చేరి కొంతకాలం ఒక 6 నెలలు, సంవత్సరం ఉన్నాక చాలా మొటిమలొచ్చి నన్ను కన్సల్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏంటి అంటే బాగా నూనె వాడతారని అని చెప్తారు అందరూ. అన్ని వంటకాల్లో విపరీతమైన నూనె ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు చెప్తారు. ఎందుకంటే తల్లిదండ్రులు వచ్చినప్పుడు వాళ్ళకి కూడా అదే ఫుడ్ పెడతారు. వాళ్ళు సో, ఈ ఆయిలీ ఫుడ్స్ తినటం వల్ల మొటిమలు వాళ్ళకంత ఎక్కువైపోతున్నాయి. ప్లస్ ఈ చదువు ఒత్తిడి. ఈ ఒత్తిడి వల్ల యాండ్రోజన్ ప్రొడక్షన్ ఇది కూడా పాత్ర ఉంటుంది. ఆహారం పాత్ర కూడా ఉంటుంది. ఇక నా స్వానుభవం చెప్పాల్సొస్తే ఇప్పుడు నౌ ఐ యామ్ 67. 50 ఏళ్ల క్రితం వరకు కూడా నాకు మొటిమలు 1, 2 వచ్చేవి. ఎప్పుడొచ్చేవి? నేను వరుసగా 2, 3 పెళ్ళిళ్ళకెళ్ళి ఆ విందు భోజనాలు చేసినప్పుడు, వాళ్ళు సర్వ్ చేసిన పదార్థాలు ఒక్కోసారి కంట్రోల్ నిగ్రహించుకోలేక అన్నీ తినేసినప్పుడు స్వీట్స్ అవన్నీ గూడా ఒక 3, 4 రోజులు 4, 5 మిఠాయిలు వచ్చేవి నాకు 50 ఏళ్ల వరకు. ఇప్పుడు రావట్లేదు. సో, ఆ విధంగా ఈ రెండిటిని బట్టి ఫుడ్ పాత్ర లేదని చెప్పలేం. ఖచ్చితంగా కొంతమందిలో అయినా ఫుడ్ పాత్ర ఉంటుంది. అందరిలో కాకపోయినా. ఏదైనా హై క్యాలరీ డైట్ కొంచెం తగ్గించుకుంటే అన్ని విధాలా మంచిది ఆరోగ్యానికి. సార్ ద మోస్ట్ ప్రెస్సింగ్ ఇష్యూ అంటే అందరూ మాట్లాడుకునేది, అందరూ బాధపడేది హెయిర్ వాస్తవంగా. సో, ఇదివరకు నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటూ వస్తే మీరన్న ఫస్ట్ ఫ్యాక్టర్ స్ట్రెస్. రెండో ఫ్యాక్టర్ సిస్టమ్ ఎక్కువ చూస్తూ అవ్వచ్చు. మా జనరేషన్ ఎక్కువ. మా తర్వాత జనరేషన్ కూడా హెయిర్ లాస్ అనేది చాలా ఎర్లీ స్టేజెస్‌లోనే స్టార్ట్ అవుతుంది. మీరు ఓవర్ ద జనరేషన్స్ చాలా చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా! ఈ ప్యాటర్న్ ఎలా స్టార్ట్ అవుతుంది సార్? అంటే స్ట్రెస్ కాకుండా ఇంకేం ఫ్యాక్టర్స్ ఉంటాయి అసలు హెయిర్ లాస్ అవ్వడానికి? ఐరన్ డెఫిషియన్సీ ఒక ఫ్యాక్టర్ అండి. టైముకి ఆహారం తీసుకోకపోవటం, ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, సరైనంత టైం విశ్రాంతి లేకపోవటం, ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్‌కి దోహదపడతాయి. ఒక హై ఫీవర్, టైఫాయిడ్ లేకపోతే కోవిడ్ తర్వాత ఇప్పుడు మేము చాలా హెయిర్ లాస్ కేసులు చూస్తున్నాం. తర్వాత ఒక ఇంజినీర్ కొత్తగా చదువుపోతే ఇంజినీర్ ఉద్యోగంలో చేరతాడు. ఒక సంవత్సరం అవ్వగానే అతను కూడా వెంట్రుకలు ఊడిపోతున్నాయని చెప్పి వస్తూ ఉంటారు. దీనికి కారణం ఏంటంటే ఎగ్జామ్స్ ముందు ఎగ్జామ్ ఫోబియా. ఆ ఫోబియా కూడా ఒక ఒత్తిడే. ఆ ఒత్తిడికి లోనవ్వడం వల్ల కూడా యాండ్రోజన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. థియరిటికల్‌గా ఇట్స్ వెరీ మచ్ పాసిబుల్. ఆ యాండ్రోజన్ కొంత కారణం. ఆ తర్వాత ఇంకో ఊరెళ్ళి తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి బయట అన్నం తినడం, సరైన ఆహారం తీసుకోలేకపోవడం, టైంకి తీసుకోలేకపోవటం,
పడుకోవాల్సిన టైంకి పడుకోలేకపోవటం, సరైనంత బాడీకి విశ్రాంతి ఇవ్వలేకపోవటం, ఇవన్నీ కలిసి ఇవన్నీ దే స్పీక్ ఆన్ ది హెల్త్ ఆఫ్ హెయిర్. సో, ఆ ఒత్తిడి లోనవటం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. దాన్ని థిలోజన్ ఎఫ్లూవియం అంటాం. అలా ఈ కారణం వల్ల హెయిర్ ఊడిపోవటాన్ని థిలోజన్ ఎఫ్లూవియం అంటాం. మళ్ళా బట్టతల అనేది మళ్ళీ వేరండి. అది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల వస్తుంది. ఈ బట్టతల లో స్టెప్స్ 4 దాకా ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ అంటే ఏంటి, ఫ్రాంటో టెంపోరల్ రిసెషన్. ఇక్కడ కొంచెం హెయిర్ లైన్ కొంచెం వెనక్కి పోతుంది, ఇక్కడ. అది 100కి 60, 70 మందిలో 19, 20 ఏళ్ళ లోపు 18, 17, 20 ఏళ్ళ వయసు మధ్య జరుగుతుంది అది. వాళ్ళందరికీ మొత్తం పూర్తి బట్టతల వస్తుందని చెప్పడానికి ఏం లేదు. అంటే ఆ టైప్ 1 నుంచి టైప్ 2, టైప్ నుంచి టైప్ 3, టైప్ 4కి వెళ్ళి ప్రోగ్రెస్ అవుతారని మనం చెప్పలేము. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నాడు యాక్టర్. ఆయన వెనక ఒక కనపడుతుంది. ఆయన మనం ఇన్నేళ్ళుగా చూస్తున్నాం. ఆ బట్టతల అంతవరకే ఉంది ఆయనకి. కొంచెం వెనక్కి వెళ్ళింది కానీ మిగతా హెయిర్ అంతా శుభ్రంగానే ఉంది. బట్టతలలో కూడా పై హెయిరే పోతుంది కానీ చుట్టూ హెయిర్ సురక్షితంగా ఉంటుంది. అది. సో, ఈ 2 రకాల చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర బీటెక్ ఎంప్లాయీస్ వస్తే 2 కలిసే ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటుంటారు. బట్టతల ఫస్ట్ స్టెప్పో, సెకండ్ స్టెప్పో ప్లస్ ఈ డిఫ్యూజ్ హెయిర్ లాస్ అంటే స్ట్రెస్ వల్ల ఊడిపోవటం, ఒత్తిడి వల్ల, ఆహార పోషణ సరిగా లేకపోవడం వల్ల, సరైన ఆహారం టైంకి అందించలేకపోవడం, సరైన విశ్రాంతి శరీరానికి ఇవ్వలేకపోవడం, తర్వాత ఇతరత్రా మానసిక ఒత్తిళ్ళు, ఈ భౌతిక ఒత్తిళ్ళు అన్నీ కలిసి ఈ వెంట్రుకలు ఊడిపోవటానికి దోహదపడుతున్నాయి. అది. సో, వీటిని మనం ఇవాళ మంచి ఉత్పత్తులు ఉన్నాయండి. ఫార్మా కంపెనీస్, ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ టు దెమ్. సో, మీ ద్వారా వాళ్ళకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా మంచి ఫార్ములేషన్స్ అందజేస్తున్నారు. మనం తినే ఆహారంలో కూడా బ్లూబెర్రీస్, డ్రై ఫ్రూట్స్ చాలా హెల్ప్ చేస్తాయి. గుడ్డు ఈవెన్ ఎగ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, బయటన ఉంటుంది. మన హెయిర్ అనేది ఒక ప్రోటీన్ ఫైబర్ అది. అందులో కొలాజిన్ ఉంటుంది, కెరటిన్ ఉంటుంది. అంతేగాని కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్ ఏమి ఉండవు మన హెయిర్లో. సో, ఆకుకూరలు, ఈ బ్లూబెర్రీస్ లాంటి ఫ్రూట్స్, ఎగ్ రెగ్యులర్గా తీసుకుంటే హెయిర్ పటిష్టంగా, స్థిరంగా మన తల మీద ఉంటుంది, ఊడిపోకుండా. ఊడిపోయిన వాళ్ళు కూడా ఏం బాధపడక్కర్ల. ఒక 6 నెలలు టైం ఇస్తే డెర్మటాలజిస్ట్‌కైనా ఒక 6 నెలలు అద్భుతాలు చేసి చూపించగలగడానికి ఆస్కారం ఉంది. అలాగే బట్టతలకు కూడా మెడికల్ వైద్యం ఉంది. సర్జికల్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు యంగ్ డెర్మటాలజిస్ట్, సో కాల్డ్ కాస్మెటాలజిస్ట్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ మెడిసిన్స్ కూడా మంచి మందులే ఉన్నాయి. ఫినాస్టైడ్ అని ఒక డ్రగ్. అంటే ఈ ఆండ్రోజన్ టెస్టోస్టిరాన్ అనే రూపంలో ఉంటుంది. అది టెస్టోస్టిరాన్‌గా మారడానికి ఒక ఎంజైమ్ కారణం అవుతుంది. 5 ఆల్ఫా రిడక్టేస్ అనే ఒక ఎంజైమ్. ఆ ఎంజైమ్‌ని ఇన్హిబిట్ చేసేటువంటి ఈ సబ్స్టెన్సే ఏజెంటే ఫినాస్టైడ్ అంటాం. ఈ ఫినాస్టైడ్ దాన్ని ఇన్హిబిట్ చేయడం ద్వారా బట్టతలని చాలా బాగా మనం అరికట్టవచ్చు. అయితే ఫినాస్టైడ్ చిన్న సైడ్ ఎఫెక్ట్ ఉంది. అది చాలా ఎప్పుడో 10,000 మందిలో ఒకరికో, 1000 మందిలో ఒకరికో ఎదురవుతుంది. అంటే ఈ స్కల్‌ను కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి యంగ్‌స్టర్స్‌కి ఎక్కువగా వచ్చేవాళ్ళు యంగ్‌స్టర్స్, పెళ్లి కావాల్సిన వాళ్ళు. వాళ్ళకి రాయటానికి భయపడేవాళ్ళు. కానీ యూరోపియన్ ఎక్స్‌పీరియన్స్ బయటికి పెట్టాక చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్ అని చెప్పి ఇవాళ అసలు నేను గత 7, 8 ఏళ్ళుగా ఈ సైడ్ ఎఫెక్ట్ గురించి కూడా చెప్పకుండా రాస్తున్నాను. గెటింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఈవెన్ ఐఎమ్ ఏబుల్ టు ట్రీట్ బాల్డ్ పేషెంట్స్. అంటే జెనెటికల్లీ ఇన్హెరిటెడ్ బాల్డ్‌నెస్ కూడా ఎక్సలెంట్‌గా వైద్యం చేయగలుగుతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు ది ఫార్మా కంపెనీ. దే హావ్ కమ్ ఔట్ విత్ వెరీ గుడ్ ఫార్ములేషన్. ఇవాళ జుట్టు ఏ కారణంగా ఊడిపోతున్నా వాళ్ళు ఏమీ భయపడక్కర్లా. ఒక సీనియర్ డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మంచి పరిష్కారం ఉంది. ఇన్ ద ప్రాసెస్ అంటే హెయిర్‌లో మీరన్నట్టు చాలా మోడర్న్ టెక్నిక్స్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు పీఆర్‌పీ అని వచ్చినాయి. సో, పీఆర్‌పీలో ఇప్పుడు పీఆర్‌పీ ఒక మనిషి చేసుకోవటం వలన అది పర్మనెంట్‌గా హెయిర్‌కి స్టాండర్డైజ్డ్‌గా హెల్తీగా ఉంచుతుందా? లేకపోతే ఒక టెంపరరీ ప్రాసెస్సా?
అంటే హెయిర్ లాస్‌లో పీఆర్‌పీ అలోన్ కెనాట్ డూ జస్టిస్ టు ది పేషెంట్స్ విత్ హెయిర్ లాస్. మిగతా మందులు వాడుతూ పీఆర్‌పీని అడ్జువెంట్‌గా వాడుకోవచ్చు. అండ్ గొప్ప రెవల్యూషనే చెప్పొచ్చు పీఆర్‌పీని. ఎందుకంటే మీ రక్తంలోనే ప్లేట్లెట్స్ అనే కణాలుంటాయి. అంటే బ్లీడింగ్‌ని ఆపే కణం. ఎప్పుడైనా మీ చర్మానికి గాయం అయిందనుకోండి, ఆ బ్లీడింగ్ కాసేపే ఉంటది. మళ్ళా ఆగిపోతుంది. దానికి ప్రధాన పాత్ర పోషించే కణం ప్లేట్లెట్. ఈ ప్లేట్లెట్ ఫ్యాక్టర్‌లో చాలా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మెనీ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఇన్‌ఫ్లమేటరీ మీడియేటర్స్ కూడా ఉంటాయి. ఆ ప్లేట్లెట్స్‌ని కాన్సంట్రేట్ బ్లడ్‌లోంచి విడదీసి, ఆ ప్లేట్స్‌ని మళ్ళా మీకే ఇప్పిస్తున్నాం. మీ కణాలు మీకే ఇస్తున్నాం కాబట్టి లోపల ఏ ఫైట్ కూడా అవ్వదు. వేరే నా కణాలు మీకు ఇస్తే ఫైట్ అవ్వచ్చు. డిఫరెన్స్ ఉంది కాబట్టి. మీ కణాలు మీకే ఎక్కిస్తారు కాబట్టి నో ఫైట్ ఎట్ ఆల్. సో, మీ మీ యాహ్! ఎక్కించిన సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు. అవి అవి ఎక్కించడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. ఆ హెయిర్ ఫాల్ ఖచ్చితంగా అవి ఆపుతాయి. మామూలుగా ఇప్పుడు బట్టతల వాళ్ళకి లేకపోతే మిగతా డిఫ్యూజ్ ఇందాక టెలోజన్ ఎఫ్లూయం అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది. ఆ కండిషన్స్‌కి ఈ పీఆర్‌పీ ఇవ్వడం వల్ల ఎలోన్ లాభం లేదు కానీ, వాటికి తోడుగా ఇది కూడా చాలా గొప్ప ఫలితాలు, మెరుగైన ఫలితాలు మనం సాధించవచ్చు. అసలు 2-3 ఇయర్స్ బ్యాక్ ఐ మీన్ దాని పైన అయ్యుండొచ్చు. హైదరాబాద్‌లో ఒక పేషెంట్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటున్నప్పుడు, చేసిన డెర్మటాలజిస్ట్ వల్ల సమ్‌వేర్ మేబీ అనస్థీషియా ఇష్యూ అయ్యుండొచ్చు ఆర్ యాక్సెప్టెన్స్ వల్ల ఆ పేషెంట్ చనిపోవడం జరిగింది. ఆ టైంలో ఇట్ వాస్ ఎ వెరీ పానిక్ సిట్యుయేషన్. చాలామందికి కూడా ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే మన మనకి స్కల్‌లోకి వెళ్తదేమో అనే ఒక భయంతో ఒక 2 ఇయర్స్ వరకు చాలామంది భయపడుతూ వచ్చారు. ఇప్పుడు కొంచెం సెట్ అవుతూ వచ్చింది. సో, నా పాయింట్ ఏంటంటే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసే డాక్టర్ పట్టి కూడా ఉంటుందా? లేదా ఇట్స్ ఎ స్టాండర్డ్ ట్రీట్‌మెంటా? ఎవరు చేసినా ఒకటేనా? ఇవాళ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్‌లో చేయట్లేదండి ఎవరు గూడా. చక్కగా సుశిక్షితులే వస్తున్నారు. ఎందుకంటే యంగ్‌స్టర్స్ చాలా తెలివైన వాళ్ళు ఇవాళ జనరేషన్ వాళ్ళు. వి కాంట్ ప్లే విత్ ట్రిక్స్ విత్ పేషెన్స్ అని తెలుసు వాళ్ళకి. అంచేత చక్కని శిక్షణ పొందే వస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అండ్ గత 20 ఏళ్ళుగా, 25 ఏళ్ళుగా మన రాష్ట్రంలో చేస్తున్న వాళ్ళు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రక్రియలో అందివేసిన చేయులు ఉన్నాయి. బాగా చేస్తున్నారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నౌ ఇట్ ఈస్ ఎ రొటీన్‌లీ పెర్ఫార్మ్డ్ టెక్నిక్. బెంగుళూరులో ఒక డాక్టర్ గారైతే ఆయన జీవితాన్ని ఒక డెర్మటాలజిస్ట్ దీనికే అసలు కేటాయించాడు. సో, ఆయన చేస్తున్నాడు. సో, అన్ని సిటీస్‌లోనూ వచ్చేసింది. బాంబేలో గాని, ఢిల్లీ అన్నీ కాస్మోస్‌లో వచ్చింది. ఇవాళ గుంటూరులో కూడా చాలా బాగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అది. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ డైరెక్ట్‌గా దానివల్ల చనిపోవడం జరగదండి. ఏ స్కిన్ ప్రొసీజర్ వల్ల ఆహ్, హ్మ్. ప్రాణాంతకమైనటువంటి ప్రొసీజర్స్ ఏవి డెర్మటాలజిస్ట్ జనరల్‌గా చేసే అవకాశమే లేదు. సో, అది దానికి కారణాలు వేరే అయి ఉండొచ్చని నేను అనుకుంటున్నాను. సో, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవడానికి భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే అవన్నీ సరైన జాగ్రత్తలు తీసుకొని చక్కగా ప్లాన్ చేసి చేసేవాళ్ళే ఉన్నారు ఇవాళ. ఇవాళ అజ్ఞానంతో దూకుడుగా వెళ్ళేవాళ్ళు ఎవరు లేరండి. ముఖ్యంగా యంగ్‌స్టర్స్ ఆర్ వెరీ ఇంటెలిజెంట్. దే ఆర్ టేకింగ్ ఆల్ ప్రికాషన్స్ అండ్ దే ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్. జాగ్రత్తగా చేస్తున్నారు. అంచేత భయపడాల్సిన పని లేదు. And in recent studies, one of the factors for young people is skin cancer. సో, ఈ స్కిన్ క్యాన్సర్ అసలు ఎలా స్టార్ట్ అవుతది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది? ఎలా ఐడెంటిఫై చేయాలి? మన దేశంలో ఈ మెలనిన్ వల్లే క్యాన్సర్ చాలా తక్కువండి. వెరీ వెరీ రేర్. స్కిన్‌లో కూడా ముఖ్యంగా 3 క్యాన్సర్స్ ఉన్నాయి. బేసల్ సెల్ కార్సినోమా అని, స్క్వామస్ సెల్ కార్సినోమా అని, మెలిగ్నెంట్ మెలనోమా అని. ఈ మెలిగ్నెంట్ మెలనోమా ఈ శ్వేత జాతిలో చాలా ఎక్కువ. ఓకే. ఈ ఆస్ట్రేలియాలో మరీ ఎక్కువ. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత యూవీ రేడియేషన్ ఆహ్, ప్రభావితం అయ్యే ప్రజలు ఎవరైనా ఉంటే ఆస్ట్రేలియన్సే. అది. సో, దానివల్ల ఈ ఫోటోబయోలాజికల్ రియాక్షన్స్‌లో మ్యుటేషన్స్ వచ్చి కొంతకాలంగా క్యాన్సరస్ అంటే విపరీతంగా కణాలకి అభివృద్ధి చెందే మల్టిప్లై అయ్యేటువంటి శక్తి వస్తుంది. ఓకే. దానివల్ల అన్‌కంట్రోల్డ్ ఇంక దాన్ని కంట్రోల్ చేయలేం. అంతటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు అదొక కంతిగా మారుతుంది. దాన్నే మనం క్యాన్సర్ అంటాం. సో, మన దేశంలో స్కిన్ క్యాన్సర్ ఈనాటికి కూడా చాలా తక్కువండి. వెరీ వెరీ రేర్. కామనెస్ట్ కా కార్సినోమా మేము చూసేది బేసల్ సెల్ కార్సినోమా. వెరీ సేఫ్ కార్సినోమా. వెరీ సేఫ్.
వెరీ కామన్, వెరీ సేఫ్. అసలు ప్రాణాంతకమైనది కానే కాదు. అది మరీ నెగ్లెక్ట్ చేసి పెద్దదయ్యి, అది పుండ్లు పడిపోయి, మనం ఆ దశలోకి వెళ్ళాక ఏమన్నా కణాలు లోపలికి వెళ్ళి వేరే అవయవాలలో కూడా ఆ కణాలు ప్రవేశించి అక్కడ కూడా వాటి ఉత్పాదన మొదలెట్టి కంతులుగా మారితే అప్పుడేమన్నా ప్రాణాంతక స్థితికి చేరుకోవచ్చు కానీ పేషెంటు ఇవాళ ఐ డోంట్ థింక్ అండి మన దేశంలో క్యాన్సరు, స్కిన్ క్యాన్సర్ పర్టికులర్లీ అంతేం ఎక్కువ అవ్వలేదండి. ఇదివరకు ఎలా ఉందో స్కిన్ క్యాన్సర్ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు నా స్వీయ అనుభవంతో చెప్పగలను. చాలా తక్కువ. కానీ బేసల్ సెల్ కార్సినోమా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. వెరీ, వెరీ సేఫ్. సరే. ఇన్ అడిషన్ టు దట్ అంటే మన డే టు డే యాక్టివిటీస్‌లో చిన్న పిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు లెగిసిన దగ్గర నుంచి పడుకునే వరకు చేతిలో ఉండేది ఫోన్. ఎంప్లాయీస్ అయితే ల్యాప్‌టాప్స్ ఉంటాయి. పిల్లలకైతే కంపల్సరీగా యూట్యూబ్ వచ్చేసింది. సో, ఈ ఫోన్ నుంచి వచ్చే ఆ అల్ట్రా వయలెట్ లైట్ స్కిన్‌కి ఎఫెక్ట్ చేస్తుందా లేదా? ఈ ఫోన్స్ నుంచి, ల్యాప్‌టాప్స్ నుంచి రేడియేషన్ వస్తుంది గానీ, అల్ట్రా వయలెట్ రేడియేషన్ చాలా లేదండి. మెయిన్‌గా విజిబుల్ లైట్ అదొక 400-700 లెంగ్త్స్, వేవ్ లెంగ్త్స్ ఉన్న ఆ రేడియేషన్ వస్తుంది. దట్స్ కాల్డ్ విజిబుల్ లైట్. అది వెరీ సేఫ్. ఇంకోటి ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ వస్తుంది. దానివల్ల వేడొస్తుంది. అందువల్ల ల్యాప్‌టాప్స్ ఒళ్ళో పెట్టుకోవద్దని చెప్తాం. ఈ మధ్య షార్ట్ వేసుకుంటారు, ల్యాప్‌టాప్ పెట్టుకుంటే ఆ వేడి వల్ల ఆ స్కిన్ బర్న్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల పెట్టుకోకూడదు. ఇంకోటి ఆహ్, రేడియో వేవ్స్ అంటారు. హై వేవ్ లెంగ్త్ కానీ వాటి ఎనర్జీ చాలా తక్కువ. కాబట్టి ఆ రేడియేషన్ కూడా హానికరమైనది కాదు. ఏదేమైనా చెప్పలేం. మరి దీని మీద పెర్పెచ్యువల్ స్టడీస్ అవి మరి ఆ దేశాల్లో జరుగుతున్నాయో లేదో నాకు తెలీదు. ఇండియాలో అయితే అంత గొప్ప స్టడీస్ జరుగుతున్నాయని నేను భావించట్లా. కానీ ఒక సలహా ఏంటంటే గంటల తరబడి ఒక సెల్ ఫోన్ గానీ, ల్యాప్‌టాప్ దగ్గర గానీ ఆపరేట్ చేయడం కొంచెం మంచిది కాదు. అది ఒత్తిడికి దారి తీస్తుంది. ఈ కొన్ని రేడియేషన్ చెప్పలేం. లేవని చెప్పినా ఏమన్నా కొంచెమైనా ఉంటే ఉంటుందేమో చెప్పలేం. అది వెరీ డిఫికల్ట్. ఎవరి చర్మం అందరూ ఒకే తీరుగా చర్మం తీరు ఉంటుందేమో అనుకోవటానికి లేదు. అందువల్ల ఏమో అనేటువంటి ఒక ఇదితోటి ఏమైనా జరగచ్చేమో అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి మనం వాటిని అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాటితో పనిచేయడానికి బ్రేక్ ఇవ్వాలి. ఇస్తే ఇన్ జనరల్ దే ఆర్ వెరీ సేఫ్ అండి. ఆ రేడియేషన్స్ ఏవి కూడా హానికరమైన రేడియేషన్స్ మాత్రం కావు. మీరు ఆల్మోస్ట్ ఒక 36 ఇయర్స్ ఈ ఫీల్డ్‌లో ఎంతోమంది డెర్మటాలజిస్ట్, ఎంతోమంది పేషెంట్స్‌ని కూడా ట్రీట్ చేశారు. ఎంతోమంది డెర్మటాలజిస్ట్‌తో మీకు ఫ్రెండ్స్ అసోసియేట్ అయ్యి ఉన్నారు. అండ్ ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి అతి తక్కువ మంది చూసినలో మీరు చాలా చూసేసారు. టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్స్ దగ్గర నుంచి, స్టార్టింగ్ దగ్గర నుంచి. నెక్స్ట్ వచ్చే డెర్మటాలజిస్ట్ కానివ్వండి, నెక్స్ట్ ఈ ఫీల్డ్‌లోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఐదర్ వాళ్ళు ఒక స్కిన్ కేర్ బ్రాండ్ చేద్దాం అనుకున్నా సరే, ఒక సన్ స్క్రీన్ తీసుకొద్దాం అనుకున్నా, లేదా ఒక డెర్మటాలజిస్ట్‌గా ముందుకొద్దాం అనుకున్నా, మీరిచ్చే అడ్వైస్ ఏంటి? వన్ అడ్వైస్. ఏదైనా చిత్తశుద్ధి, ఒక మంచి మనసు, ఆహ్, మన దగ్గరికి వచ్చేవాళ్ళకి మనం మంచి చేయాలి. మన వల్ల ఎప్పుడూ ఒక దుష్ఫలితం కలగకూడదు. మనం చే మన వల్ల ఆ స్థానంలో కూర్చోవటం ఉన్నప్పుడు మన వల్ల మంచే జరగాలి అనే దృష్టితో ఉన్నవాళ్ళు వస్తే, ఆ దృష్టితో పనిచేస్తే చాలా మంచిదే అని నేను అనుకుంటాను. తప్పకుండా. కాకపోతే ఈ రంగంలో డెర్మటాలజీ రంగంలో ఇవాళ చాలా ఎక్కువ మంది అయిపోయారు. సాచురేషన్ వచ్చింది. అంటే ఓ ప్రధాన కారణం ఏమిటంటే, ఈ డెర్మటాలజీ ప్రాక్టీస్‌ని ఎక్కువ మంది ఏం అమ్మాయిలు ప్రిఫర్ చేస్తున్నారు ఇవాళ. అది ఒక విధంగా శుభపరిణామమే. ఎందుకంటే భర్తకి చాలా హాయి, సంసారం బావుంటుంది. ఎందుకంటే నైట్ డ్యూటీస్ ఉండవు. 6కో, 8కో ఇంటికెళ్ళిపోతుంది అమ్మాయి. సుఖ సంసారం, పిల్లల్ని చూసుకోవచ్చు, భర్తని చూసుకోవచ్చు. ఆ కుటుంబం బావుంటుంది. అదొకటి అనే ఇదితోటి అమ్మాయిలు ఈ మధ్య డెర్మటాలజీ మీద బాగా పడుతున్నారు. డెర్మటాలజీలో బాగా చొచ్చుకొచ్చేసారు. ఇవాళ 10 మంది అమ్మాయిలుంటే ఒక అబ్బాయి ఉంటున్నాడు డెర్మటాలజీ చదువుకునేవాడి కోర్సులో. అంత తేడా వచ్చింది. ఆడవారి దృక్పథం. ఇదివరకు గైనకాలజీ ప్రిఫర్ చేసేవారు. ఇప్పుడు గైనకాలజీ మగవాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఈ ఫీల్డ్‌కి ఎవరొచ్చినా మెడికల్ సైన్స్ ఏదైనా కూడా చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందండి. ఇదే కాదు అసలు ఏదైనా సరే, ఏ సబ్జెక్ట్ అయినా మీరు చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా బావుంటుంది. నేను డెర్మటాలజీ కావాలని అనుకోలేదు నిజంగా. నాకు జనరల్ మెడిసిన్ చాలా ఇష్టం. నేను కార్డియాలజిస్ట్ అవుదాం అనుకున్నా.
కానీ భగవంతుడు నాకు మేలు చేశాను ఇప్పుడు అనుకుంటే. ఇప్పుడు నాకు మీరు ₹1,00,00,000 ఇన్‌కమ్ ఇస్తాను. ఇంకో స్పెషాలిటీ నేను చదవలేను. నా వద్దు నా ఇన్‌కమ్ నాకు చాలు. ఆహ్, నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ ఇస్తున్నటువంటి డెర్మటాలజీ. దీనికి చాలా బ్రెయిన్స్ కావాలి. పైకి కనపడుతూనే ఉంటుంది. కానీ ఆహ్, అయినప్పటికి కూడా చిన్న ఫైండింగ్ మనం మిస్ అయ్యామో డయాగ్నోస్ తలకిందులైపోతుంది. నేను మొట్టమొదటి 20 సంవత్సరాలు కూడా 100కి 70 కేసులు ఫ్రాంక్‌గా చెప్తున్నాను. వరకే ఫస్ట్ విజిట్‌లో కరెక్ట్ డయాగ్నోసిస్ ఓన్లీ 70% ఉన్నాయి. 30% కేసులో ఫస్ట్ విజిట్‌లో సరైన డయాగ్నోసిస్ నేను చేయలేకపోయేవాడిని. సెకండ్ విజిట్‌లోనే నేను మళ్ళా తప్పు తెలుసుకొని, సరిదిద్దుకొని వాళ్ళకి సరైన వైద్యం చేయడం జరిగేది. ఇప్పటికది 1%కి వచ్చింది. 30% నుంచి అంటే ఆ అనుభవం వల్ల నా బుర్రని పదును పెట్టుకుంటూ మరింత జాగ్రత్తలు తీసుకోవడంలో అంటే పేషెంట్‌ని పరీక్ష చేయడంలో, రోగ నిర్ధారణ విషయంలో, రాసే మందుల విషయంలో అత్యంత జాగ్రత్త వహించడం వల్ల ఇవాళ నాకు ఆ తప్పులు చేసే అవకాశం గణనీయంగా పడిపోయింది. 1% మాత్రమే ఉందంతే. సరే. ఈ పార్ట్ ఏంటంటే ఇంటాక్స్ క్లారిటీ. ఏదైతే మనకి ఇండస్ట్రీలో ఆహ్, జనాలు ఇది వాస్తవం అనుకుంటున్నారో లేదా ఫ్యాక్ట్ అనుకుంటారో అది నిజం అనుకొని వాడేవాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి మేము కొన్ని అనుకున్నాము. కొన్ని యూజర్స్ దగ్గర నుంచి తీసుకొని అవి మీరు క్లారిటీ ఇస్తే చాలా బాగుంటదని. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే నేచురల్ ఆయిల్స్ ఏవైతే మనం వాడతామో అది మాయిశ్చరైజర్స్ కంటే చాలా బెటర్ అని. నేచురల్ ఆయిల్స్ కానీ మాయిశ్చరైజర్ 2 వాడుకోవచ్చు. ఎవరికి కొనుక్కోగలిగిన వాళ్ళు మాయిశ్చరైజర్, కొనుక్కోలేని వాళ్ళకి నేచురల్ ఆయిల్స్. కెమికల్ పీలింగ్స్ అనేవి చాలా క్విక్ రెమెడీ అండ్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటాయి. ఒప్పుకుంటాను. ఇండియన్స్ కొరియన్ గ్లాస్ స్కిన్‌ని అచీవ్ చేయగలరు. అంత సులభమైనది కాదు. కొంచెం చాలా కష్టమైన పనే. కానీ సాధించవచ్చు. క్యూ స్విచ్ లేజర్ అనేది పిగ్మెంటేషన్‌ని క్లియర్ చేసేస్తది కంప్లీట్‌గా. కంప్లీట్‌గా కంప్లీట్‌గా గానీ పర్మనెంట్‌గా మాత్రం కాదు. స్కిన్ లైట్నింగ్ క్రీమ్స్ అనేవి ఏవైతే వస్తున్నాయో అవి చాలా సేఫ్ టు యూజ్. జనరల్‌గా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మోడర్న్ డెర్మటాలజిస్ట్ అందరూ న్యాచురల్ రెమెడీస్‌కి అగెయిన్స్ట్‌గా మాట్లాడతారు. ఇది తప్పు. సో మాస్టర్బేషన్ వల్ల పింపుల్స్ ఎక్కువ వస్తాయి. ఎందువల్లంటే మాస్టర్బేషన్‌లో సెక్షువల్ డిజైర్ కోరిక కాబట్టి సెక్షువల్ డిజైర్‌లో ఖచ్చితంగా మేల్ హార్మోన్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది. ఓకే. ఆండ్రోజన్ ఎక్కువ అవడం వల్ల పింపుల్స్ ఎక్కువ అవుతాయి. కాబట్టి థియరిటికల్లీ వెరీ మచ్ పాసిబుల్. సో సోరియాసిస్‌కి మనం బాగా ఎక్కువ భయపడాలి. భయపడుతున్నారు పాపం. ఎందుకంటే మళ్ళా వస్తుందని చెప్పడం వల్ల. అయితే సరిగా ఒక మంచి ఎక్స్‌పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్‌ని కన్సల్ట్ చేసి, ఆయన చెప్పిన పద్ధతి ప్రకారం, ఆయన కౌన్సెలింగ్ ప్రకారం, ఆయన ఇచ్చిన సూచన మేరకు ఆచరించి పాటిస్తూ ఆ స్టిప్యులేట్ టైమ్‌లో వాళ్ళ కోర్స్‌ని కంప్లీట్ చేస్తే, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని కొంత మార్చుకుంటా 5, 10 ఏళ్ళు కూడా రాకుండా చేసుకోవచ్చు. అయితే 5, 10 ఏళ్ళ తర్వాత ఇంకో వ్యాధి రాదని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఎక్కువ స్క్రీన్ వాడటం వల్ల మనకి డార్క్ సర్కిల్స్ వస్తాయి. అది జనరల్‌గా నేను గమనించింది ఏంటంటే, నా ప్రాక్టీస్ ద్వారా వీళ్ళు అబ్బాయిలు గాని, అమ్మాయిలు గాని రాత్రి ఆ సెల్ ఫోన్స్ ఎక్కువగా వాడతారని, దానివల్ల 12, 1 గంటకి పడుకుంటారని, దానివల్ల ఆ ఒత్తిడి వల్ల ఈ కంటి చుట్టూ వలయాలు వస్తాయన్నది అది కరెక్టే. సో స్కిన్ డిసీజెస్ ఏవైతే మనిషికొస్తాయో అవన్నీ ట్రాన్స్మిటబుల్. కానే కాదు. అసలు సిసలు అంటువ్యాధి గజ్జి మాత్రమే. వండర్ఫుల్. సరే మీరు ఆల్మోస్ట్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీలో ఏంటి అంటే మీరు ఎంతోమందికి హెల్ప్ చేసి కూడా ఉంటారు. ఈ ఫీల్డ్‌లోకి వాళ్ళకి సజెషన్స్ కానీ, అడ్వైస్ కానీ ఇవ్వడానికి. సో మీరు ఈ ఫీల్డ్‌లో అడ్వైస్ ఇవ్వడానికి కూడా చాలా మందికి అడ్వైస్ ఇస్తుంటారు. యూజువల్లీ జస్ట్ బిఫోర్ మనం పాడ్‌కాస్ట్ ఎండ్ చేసే ముందు మాకు ఇన్ ప్రామిస్ అండ్ ఇన్ టాక్స్ ప్రామిస్ అని ఉంటుంది. సో వచ్చిన ప్రతి గెస్ట్ ఆ ఇండస్ట్రీలో ఎంతో ఒక ఎక్స్‌పీరియన్స్‌తో ఒక నలుగురికి హెల్ప్ చేసేవాళ్ళు, నలుగురిని ఈ కెరియర్‌కి రావాలి అనుకునే వాళ్ళే ఉంటారు కాబట్టి, మీరు మా ఇన్ టాక్స్ ప్రామిస్ ద్వారా మీరు నెక్స్ట్ వచ్చే కెరియర్స్ కానివ్వండి, మీరు ఏమి ఇద్దాం అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ఇండస్ట్రీలో ఉందనుకోండి, ఒక నలుగురికి మెంటర్‌షిప్ ఇద్దాం అనుకుంటున్నారా? నలుగురికి అడ్వైజరీ ఇద్దాం అనుకుంటున్నారా? లేదా ఒక 10 మంది స్టూడెంట్స్‌ని మీరు ఎంకరేజ్ చేసి వాళ్ళకి మీ కేస్ స్టడీస్‌ని చూపిద్దాం అనుకుంటున్నారా? ఎనీథింగ్ ఫ్రమ్ ద పాడ్‌కాస్ట్. నేను ఒక 22 ఇయర్స్ టీచింగ్ కెరీర్‌లో ఉన్నాను. దాదాపు ఒక 30 మంది పీజీ స్టూడెంట్స్ నా దగ్గర ట్రైన్ అయ్యారు.
సో వాళ్ళు అంతవరకు వాళ్ళు ఇప్పుడు రాష్ట్రం నలుమూలలా వాళ్ళు చేరున్నారు. సో వాళ్ళ వల్ల ఖచ్చితంగా మేలు జరుగుతుందని నేను చెప్పగలను. అండ్ గుండెల మీద చేసుకొని ఇంకో విషయం చెప్పగలను. ఇదివరకు ప్రొఫెసర్స్ భయపడేవారట. ఏది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని మొత్తం పంచుకోవడానికి పీజీ స్టూడెంట్స్. ఎందుకంటే వాడు నా క్లినిక్ ముందే అతను పెడతాడేమో ప్రాక్టీసు. నా ప్రాక్టీస్ దెబ్బొస్తుందేమో అనేటువంటి భయం వల్ల దేనివల్ల మొత్తం మీద వాళ్ళు వెంటనే ఫస్ట్ అటెంప్ట్‌లో పాస్ చేసేవారు కాదు. పూర్తిగా వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు. కానీ నాకెందుకో నా మనస్తత్వం మొత్తం మీద నేను గ్రహించింది వాటెవర్ ఐ యామ్ టుడే ఈస్ బికాస్ ఆఫ్ ది సొసైటీ. అండ్ ఐ మస్ట్ గివ్ ఇట్ బ్యాక్ టు సొసైటీ. అండ్ ది ఓన్లీ వే ఈస్ టు గివ్ ఇట్ అవే మై ఎక్స్‌పీరియన్స్ టు మై స్టూడెంట్స్. అది నేను చిత్తశుద్ధితో చేశాను. అది 100% నా అనుభవాన్ని ఎక్కడా దాచుకోకుండా నాకున్న అనుభవాన్ని, నా క్లినికల్ ఎక్స్‌పీరియన్స్‌ని నా పేషెంట్‌కి నా స్టూడెంట్స్‌కి నేను ఇచ్చానని చెప్పి నేను గర్వంగా చెప్పుకోగలను. నో డౌట్ అబౌట్ ఇట్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ రామత్ గారు. నాకు తెలిసి చాలామందికి ఉండే కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో మీరు క్లియర్గా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ స్ట్రెస్ అనేది చెప్పగలిగారు. మేబీ మిగతా వాళ్ళు ఈ ట్రీట్మెంట్ వాడిని, ఆ ట్రీట్మెంట్ వాడిని చెప్పుండొచ్చు, కానీ ఈ 36 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పింది ఏంటి అంటే నాకు తెలిసి స్ట్రెస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. మనం హ్యాపీగా ఉండాలి అంటే ఇతరులతో కంపేర్ చేసుకోకుండా ఉంటాం. ఆ క్రియేటర్ మనకి ఇచ్చిందంతా మనం తృప్తిగా ఉంటే చాలా సంతోషకరమైన జీవితాన్ని మనం గడిపే అవకాశం పుష్కలంగా ఉంటుంది. అది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద పాడ్కాస్ట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.